ఓం శ్రీ మహాగణాధిపతి. ఈ రోజు ముఖ్య అతిథిగా వచ్చిన బ్రహ్మశ్రీ బంగాయ శర్మ గారికి వ్యాసవాసిష్టం మీద ప్రవచనానికి వచ్చిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. వ్యాసోచిష్టం జగత్స్వరం అన్న ఆర్యోక్తి మనందరికీ తెలిసిందే. సమస్త వేదవాంగ్మయాన్ని క్రోడీకరించి గురుస్థానంలో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యాసుల వారి గురించి, వారి జన్మ వైశిష్ట్యం గురించి తెలుసుకునేందుకు ఈరోజు బ్రహ్మశ్రీ బంగారయ్య శర్మ గారి ప్రవచన జురి వినే మహద్భాగ్యం కలిగింది. శ్రీ భారతీ తీర్థ పురస్కార గ్రహీత, ఆర్ష విద్యా తపస్వి, ఆర్ష విజ్ఞాన భాస్కర బ్రహ్మశ్రీ పసర్లపాటి బంగాయ శర్మ గారు మనందరికీ పరిచితులే. 2 ఏళ్ల క్రితం 6 ప్రసంగాల శీర్షిక ద్వారా మనకు ఆదిశంకరుల కరుణాకటాక్షమైన భజగోవింద స్తోత్రాన్ని విపులంగా పరిచయం చేశారు. మరలా ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ వేదవ్యాసుల వారి జన్మ వైశిష్ట్యాన్ని మనకి అందించడానికి వారు మనకి దయతో అంగీకరించారు. ధన్యవాదాలు స్వామి. ఒక పక్కన హేతువాదుల కుతర్కాలను సమర్థవంతంగా ఎదుర్కొంటూ, ఇంకో పక్క హిందూ సంఘాలను సమన్వయం చేసుకుంటూ హిందూ ధర్మ పరిరక్షణలో అలుపు లేకుండా తమ జీవితాన్ని అర్పిస్తున్న శ్రీ బంగాయ శర్మ గారు మన శ్రీ వేద గాయత్రి పరిషత్ తరఫున కోరిన వెంటనే సమయం కేటాయించి మమ్మల్ని అనుగ్రహించినందుకు వారికి శ్రీ వేద గాయత్రి పరిషత్ తరఫున శతకోటి ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలుపుకుంటూ తమ ప్రవచనాన్ని మొదలు పెట్టవలసిందిగా కోరుకుంటున్నాం. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతిం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సభాకల్పతరం వందే. ఇవాళ చాలా ఆనందంగా ఉంది నాకు. కారణం ఏమిటయ్యా అంటే, మన హైదరాబాద్లో ఉన్న తత్వం చారిటబుల్ ట్రస్ట్ ఆదిశంకరాచార్య భక్త సమాజం సంయుక్త ఆధ్వర్యంలో గురు పౌర్ణమి నాడు చండీయాగం అద్భుతంగా నిర్వహించుకొని, అక్కడ గురు పూజ ఇత్యాది కార్యక్రమాలు కూడా అన్నీ పూర్తి చేసుకొని, అక్కడి నుంచి నేను మౌంట్ ఆబూ, రాజస్థాన్లో మౌంట్ ఆబూ అనే ప్రాంతానికి రావటం. దీన్ని ఆబూ ఆబూ అని పిలుస్తున్నారు, కానీ దీని అసలు పేరు అర్బుద. అరావళి పర్వతాల్లో అర్బుదము అని మహాక్షేత్రం ఇది. మనమందరము కూడా చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం సుఖం గోవింద యోగీంద్ర మదాస్య శిష్యం. వ్యాసం సుఖం గౌడపదం గోవింద యోగీంద్ర మదాస్య శిష్యం శంకరాచార్యం. ఇంకా ఆయన 4 శిష్యులు, మిగతా అన్ని చెప్పుకుంటూ ఉంది. ఇందులో నారాయణం బాగుంది, పద్మభువం బాగుంది, వశిష్ఠుడు 3వ ఆయన. ఈ వశిష్ఠుల వారి యొక్క ఆశ్రమం ఎక్కడుందయ్యా అంటే ఈ అర్బుద క్షేత్రంలో ఉంది. ఇప్పుడు నేనున్నటువంటి పర్వతము వశిష్ఠుల వారి యొక్క ఆశ్రమ స్థానం.
చాలా అద్భుతమైన ప్రదేశం. ఇక్కడ ఒక ప్రత్యేకత ఏమిటి అంటే అగ్ని క్షత్రియులు అని ఒక క్షత్రియులు ఉన్నారు. అగ్నికుండిన క్షత్రియులు అని, అగ్నికుండిన బ్రాహ్మణులు ఉన్నారు, క్షత్రియులు కూడా ఉన్నారు. ఆ క్షత్రియులు పుట్టినటువంటి ప్రదేశం, క్షాత్రం పుట్టినటువంటి ప్రదేశం. దానివల్లే ఈ మొత్తం ప్రాంతానికి రాజస్థాన్ అనే పేరు వచ్చింది. ఎందుకంటే ఆ రాజుల యొక్క ఉద్భవం ఇక్కడ జరిగింది. ధర్మ పరిరక్షణ కోసం వాళ్ళు చాలా యుద్ధాలు ఇక్కడి నుంచి చేశారు. ఇక్కడే రామచంద్రమూర్తి ఆయన యొక్క విద్యాభ్యాసం వశిష్ఠుల వారి దగ్గర చేసిన ప్రదేశం అర్బుదం అంటారు. నేను మీరు గురు పౌర్ణమి గురించి మాట్లాడమన్నప్పుడు ఈ పర్వతం మీద ఉండి ఈ వశిష్ఠులు ఎందుకు నారాయణం పద్మభువం వశిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం, ఇది కదా పద్ధతి వ్యాసుల వారి దాకా వచ్చేది. కాబట్టి ఈ వ్యాసుల వారి దగ్గరికి మూలం ఎక్కడయ్యా అంటే ఈ అర్బుద పర్వతం. ఇది చాలా గొప్పదైనటువంటి విశేషమైనటువంటి ప్రదేశం. ఇక్కడ ఉతంకుడితోటి సంబంధం ఇక్కడే. ఉతంకుడు తన గురుపత్ని అడిగినందుకు గాను నాగాభరణాలు అయోధ్య రాజ్యం నుంచి తేవడానికి వెళ్ళి మధ్యలో పెట్టి ఓ చర్మం ఉన్నటువంటి దాని మీద పెట్టి సంధ్య వార్చుకుంటూ ఉంటే తక్షకుడనే నాగి వచ్చి భూమి లోపలికి తవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి ఆయన మొత్తం భూమిని తవ్వించడం మొదలుపెట్టాడు. ఆయన తపోశక్తితోటి మొత్తం భూమి చాలా లోతుకు వెళ్ళిపోయింది. అప్పుడు వశిష్ఠుల వారు వచ్చి అడిగారు, ఏమిటి నాయన, ఏమిటి నువ్వు చేస్తున్న పని అని. ఇది విషయం అండి అని చెప్పారు. దేవేంద్రుడు కూడా అక్కడే ఉన్నాడు. ఆ దేవేంద్రుడు చెప్పిన మాటని పుచ్చుకొని అప్పుడు సరైన ప్రదేశంలో నుంచి నాగలోకానికి వెళ్ళి అక్కడి నుంచి ఆభరణాలు తెచ్చాడు. కానీ ఆయన తవ్వినటువంటి లోతు బాగా లోపలికి వెళ్ళిపోయిందట. దీన్ని ఏం చెయ్యాలి అని వశిష్ఠుల వారి యొక్క నందిని అనుకోకుండా ఈ గుంటలో పడిపోతే హిమవత్రాజు అయినటువంటి ఆ హిమవంతుడి దగ్గరికి వెళ్ళి, స్వామి ఇది పరిస్థితి, మరి ఇక్కడ ఏదైనా కొండ రావాలి అంటే దేవేంద్రుడు అన్నిటి యొక్క రెక్కల్ని నరికేశాడు కదా, ఇప్పుడు తేవడం చాలా కష్టము, మేము ఏదైనా పర్వతం ఇక్కడి నుంచి అక్కడికి ఎగిరెళ్ళటం కష్టము అంటే, సరే నేను ఎగరడానికి ఏర్పాటు చేస్తాను, నీ కొడుకైనటువంటి వాడిని పంపిస్తావా అని హిమవంతుడి పుత్రుణ్ణి అర్బుదము అనే నాగము వచ్చి ఆ నాగజాతి వల్లే రంధ్రం పడ్డది, ఆ నాగనే వాడుకొని ఆ కొండకి చుట్టుకొని దాన్ని ఎగిర్చుకుంటూ తీసుకొని వచ్చి ఆ అర్బుద క్షేత్రాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేసి ఇక్కడ ఒక శివాలయ ప్రతిష్ఠ చేసి చాలా విశేషమైన పనులు చేశారు. అందుకనే దీన్ని గురు శిఖరం అంటారు ఈ ప్రదేశాన్ని. ఇక్కడ గురు దత్తాత్రేయ స్వామి వారు ఈ క్షేత్రం అంతా తపస్సు చేసుకుంటూ ఉంటారు. గురు పౌర్ణమి అంటే గురు పూర్ణిమ అంటే ప్రప్రథమంగా దత్తాత్రేయుడు. అంతటి స్థానం మళ్ళీ ఎవరికైనా గురుస్థానం ఇవ్వాలి అంటే వ్యాసుల వారు, కాబట్టి ఆయన కూడా పూర్ణిమ రోజే జన్మించారు కాబట్టి ఇక్కడ. అందుకనే ఈ కొండ మీద ఉన్నప్పుడు 2 శ్లోకాలు ఖచ్చితంగా చెప్పుకోవాలి. అసలు గురు పౌర్ణమి అంటే ఖచ్చితంగా 2 చెప్పుకోవాలి. నాతో పాటు మీరందరూ కూడా ఒక్కసారి చెప్తారు అనుకుంటున్నాను. తీసేసి మాలాం కుండీంచ డమరుం శూలం శంఖం సుదర్శనం తథానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహుర్ అపరో హరిః అఫాలలోచన శంభుః
शम्भुः भगवान् भगवान् बादरायणः बादरायणः नारायणं नारायणं नमस्कृत्य नमस्कृत्य नरं चैव नरं चैव नरोत्तमं नरोत्तमं देवीं सरस्वतीं देवीं सरस्वतीं व्यासं व्यासं ततो जय ततो जय कीरयेत्. मुदीरयेत्. కాబట్టి ఇది ఎందుకు చెప్పుకున్నాము అంటే, వ్యాసుల వారు దత్తాత్రేయుల వారి యొక్క స్తోత్రము మీరందరూ కూడా నాతోటి ఈ అర్బుద పర్వతం మీద ఉండే ఆ స్వామిని కొలిచినట్టుగానే భావిస్తూ, ఆ స్వామికి ఇప్పుడే నమస్కారం చేసుకొని వచ్చాను. వశిష్ఠుల వారి క్షేత్రానికి వెళ్ళాను, అరుంధతి అమ్మవారిని చూశాను. చిన్న పిల్లల్లాగా రామలక్ష్మణులు ఇద్దరు పిల్లలుగా ఉండేటటువంటి విగ్రహాలు ఎక్కడ దొరుకుతాయి అంటే ఈ అర్బుద క్షేత్రంలో ఆయన చేతి కింద ఇట్లా కూర్చున్నట్టుగా ఉంటారు ఇద్దరు. కాబట్టి అలా ఉండేటటువంటి క్షేత్రము గురు శిఖరం దత్తాత్రేయ స్వామి వారిది పైన ఉంటుంది. ఈ రెండు చూసి వచ్చాను కాబట్టి మీరు కూడా నాతోటే చేశారని భావిస్తూ, ఈ వ్యాసుల వారు అంటే ఏమిటి, అసలు వ్యాసము అంటే ఏమిటి? వ్యాసము అంటే ఒక వృత్తం, సర్కిల్. ఈ సర్కిల్ అనేటటువంటి పదానికి అంతము ఆరంభము ఎవరు చెప్పలేరు. ఈ వ్యాసము అనేటటువంటి పదానికి కూడా అంతము ఆరంభము ఎవరు చెప్పలేరు. అది చిరంజీవమైనటువంటి ప్రదేశం. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క వ్యాసుల వారు వస్తూ అనేక మహాయుగాలకు అనేక మంది వ్యాసులు వచ్చారు. ఇప్పుడున్నటువంటి వ్యాసుల వారిని కృష్ణద్వైపాయనుడు అని మరి పిలుస్తాం మనమందరం. ఈ కృష్ణద్వైపాయనులు అనేటటువంటి మహానుభావులకి సంబంధించిందే ఈ గురు పౌర్ణమి, గురు పూర్ణిమ. పౌర్ణమి అనే శబ్దం తప్పు, గురు పూర్ణిమ. ఈ గురు పూర్ణిమ అనేటటువంటి పదాన్ని సార్థకం ఎప్పుడు చేసుకున్న వాళ్ళం అవుతామంటే, ఇష్టం వచ్చినటువంటి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళిపోయి వీళ్ళు గురువులు అని ఎవరిని పడితే వాళ్ళు గురువులు అనుకొని చేయటం కాకుండా, ఈ నారాయణుడి నుంచి పరంపరగా ఎవరు గురువులు అని చెప్పబోతున్నారో వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళని వ్యాస స్వరూపంగా భావించి పూజ చేయాలి. లేదా ఆ వేద పరంపరని అంగీకరించి వేద పరంపరలో వెళ్ళేటటువంటి గురువులని అర్చించేటటువంటి దాన్నే నిజమైన గురు పూర్ణిమ అనే చెప్పుకుంటాం మనం అందరం. ఆ విధంగానే గురువుని అర్చించాలి. అయితే ఈ కృష్ణద్వైపాయనుడు ఎంత గొప్పవాడయ్యా అంటే, కృష్ణద్వైపాయనం వ్యాసం విద్ధి నారాయణం ప్రభం పోహ్యన్య పుండరీకాక్షాన్ మహాభారత కృద్భవేత్. ఈయన బాగా అంతరించిపోతోంది సాహిత్యము, అజ్ఞానం అనే అంధకారం బాగా విపరీతంగా ఆవరిస్తోంది సృష్టి మీద అని అనుకున్నప్పుడు మహాభారతము అనే తైలాన్ని పోసి జ్ఞానము అనే దీపాన్ని వెలిగించినటువంటి మహాకరుణాశాలి ఈ మహానుభావుడు. ఈయన మనకి చేసినటువంటివి అన్నీ ఇన్ని కాదు. అసలు ఈ సృష్టిలో ఉన్నదంతా కూడా వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం అని అంటూ ఉంటారు. మనకి అంతా కూడా వ్యాస పరమాత్మ యొక్క ఉచ్ఛిష్టమే. ఆయన్ని వదిలిపెట్టినటువంటి ధర్మము ఇంకొకటి లేదు అని చెబుతూ, అసలు మొట్టమొదట మహాభారతం మొదలు పెడుతూ ఆది పర్వంలోనే క్రియాహీన కథం విప్రో భవేతృషి రుతారథీహి, వివాహాది సంస్కారాలు లేని స్త్రీని విధిపూర్వకంగా యాజ్ఞవల్క్యుల వారు హోమము చేయించి ఆ పరాశరుల వారు వివాహం చేసుకున్నారు. భగవంతుడు నీ పొట్టలో వస్తాడయ్యా, ఉద్భవిస్తాడు అని చెప్పారు. అట్లా చెబితే పరాశరులకి ఆ వరాన్ని పొందిన తర్వాత యమునా నది తీరములో అట్లా అవతరించారు. శుక్నశోణితమైనటువంటి సంబంధము అనేది లేకుండా సాక్షాత్తు ఆయన పుట్టడమే 7 ఏళ్ల బాలుడిలాగా పుట్టాడు వ్యాసుల వారు. అందుకే జగద్గురువుగా ఆయన్ని మనం అందరం పిలుచుకుంటూ ఉంటాం. జగన్నాథుడుగా ఉన్నటువంటి వ్యాసుడు అవతరించడము అనేటటువంటిది ఈ మొత్తము లోకంలో అంతా అంధకార బంధురంగా ఉండి వేదాన్ని ఇతరమైనటువంటి వాంగ్మయాన్ని పొందలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న జనాలందరినీ కూడా
ఉద్ధరించాలి అనే భావంతో స్వామి అవతారం తీసుకోవడం అనేది జరిగింది. ఆ స్వామికి యొక్క కుమారుడు శుకులవారు. ఈయన 7 సంవత్సరాల బాలుడిలాగా బయటకు వచ్చాడంటే ఆయన కుమారుడు కూడా 16 సంవత్సరాల బాలుడిగా ఘృతాచి అనేటటువంటి స్త్రీకి ఉద్భవించటం అనేది జరిగింది. అందుకనే శుకుల వారిని ఎంత గొప్పగా చెప్పుకుంటామో వ్యాసుల వారిని అంతే గొప్పగా చెప్తాం. వ్యాసుల వారిని ఎంత గొప్పగా చెప్తామో ఆ పైన ఉండేటటువంటి పరాశరుడి నుంచి ఆ పైన దాకా మొత్తము నారాయణుడి దాకా అదే స్థాయిలో చెప్పుకుంటాం. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనడానికి వీల్లేదు. ఇదంతా వ్యాసం, ఒక వృత్తం. ఈ సర్కిల్ ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. వ్యాసపీఠము అనేది ఎప్పుడూ సాగుతూనే ఉంటుంది. ఎంతటి వారయ్యా ఈ వ్యాసుల వారు అంటే ఓ సందర్భంలో ఒక చిన్న పురుగును తీసుకొచ్చి ఓ సామ్రాజ్యానికి రాజుని చేశారు. సామంతులందరూ కూడా వచ్చి ఆ కీటకం అనేటటువంటి మహారాజుకే కప్పాలు కట్టి వాళ్ళు రాజ్యాలు ఏరుకుండేవారు. అంటే వ్యాసుల వారు అనుకుంటే ఓ చిన్న కీటకాన్ని కూడా ఒక మహాచక్రవర్తిని చేయగలిగినటువంటి మహానుభావుడు. అలాంటి వ్యాసోచ్ఛిష్టాన్ని తీసుకొని నిత్యము అనుభవించి ఆ వ్యాస వాంగ్మయాన్ని చదివేవాడు ఇంకేమవ్వచ్చో ఆలోచించండి. దాని గురించి వర్ణించలేం. వ్యాసుల వారి వాంగ్మయం ఏమి అర్థం కాని కీటకమే మహారాజు అయితే వ్యాస వాంగ్మయం తెలుసుకొని వ్యాస హృదయం అర్థమైనటువంటి వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉంటారు అనేది తెలుసుకోవచ్చు. ఇక వేదవ్యాసుల వారు మహాభారతం కథానికి కంటే ప్రారంభానికంటే ముందే ఆ మహాభారతము అనే దాన్ని రచించేశారు. కథ ప్రారంభం కాకముందే రాసేశారు అసలు ఆయన. సర్వశాస్త్రార్థ నిదర్శనాత్మకం, అన్ని శాస్త్రార్థాలకి నిదర్శనం ఏమిటయ్యా అంటే హరి సర్వోత్తమత్వమైనటువంటి వాయువు యొక్క జీవతత్వాన్ని ప్రతిపాదించే వేదాల కంటే ఉత్తమమైన మహాభారతాన్ని పంచమ వేదముగా ఖ్యాతి పొందేట్టుగా భగవంతుడి యొక్క ఆ అద్భుతమైనటువంటి రచన సాగింది. అది ఆయనకి తప్ప ఇంకెవరికి సాధ్యం కాదు. ఎందుకయ్యా అంటే తాను వేదాలనేటటువంటివి అపౌరుషేయాలు. ఈయన రాసినటువంటి దాన్ని వేదస్థితికి తీసుకెళ్ళాడు అంటే సాక్షాత్తు పరమాత్మ కాకపోతే ఇంకెవరి తరం అవుతుంది అని పెద్దలందరూ కూడా పంచమ వేదము భారతము వేదాన్ని రాయలేదా అంటే రాశారండి. వేదవ్యాసుల వారు పురాణ రూపంగా మనందరికీ అందించారు అని చెప్పుకుంటాం భారత రూపంలో. అంతటి మహానుభావులు ఆయన. అందుకనే కోహ్యన్య పుండరీకాక్షన్ మహాభారత కృద్భవేత్, ఇంకెవడైనటువంటి సామాన్యుడైనటువంటి వాడి వల్ల కాదు. అసలు ఆయన చెబుతుంటే ఆయన లేఖకుడు ఎవరు అంటే అందరికీ విఘ్నాలు కలిగించి విఘ్నాలకి మూలమైనటువంటి విఘ్నేశ్వరుడు ఆయనకి లేఖకుడు, వ్రాయసకారుడిగా ఉండేవాడు. ఆయన చెబుతుంటే ఈయన రాస్తూ ఉండేవాడు దంతాన్ని తీసుకొని. అలాంటి మహానుభావుడు వ్యాసుల వారితోటి ఒక పందెం చేశారు వినాయకుల వారు. ఏమిటయ్యా పందెం అంటే పొరపాటున నువ్వు చెప్పడం ఎక్కడైనా ఆపితే నేను అక్కడ గంటం పెట్టేసి వెళ్ళిపోతాను, ఇక రాయనన్నా. అప్పుడు విఘ్నేశ్వర్ల వారు అన్నారు, ఈ మాట అనేటప్పటికీ వ్యాసుల వారు అన్నారు, నాయనా బాగుంది నువ్వు చెప్పేది, నువ్వు గంట వదిలిపెట్టి వెళ్తా అన్నావు, నేను చెప్పిన ప్రతి శ్లోకాన్ని అర్థమైతేనే నువ్వు రాయి, అర్థం కాకపోతే రాయకు అన్న. ఆయన ఎక్కడెక్కడ ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చిందో అక్కడ ఒక అద్భుతమైనటువంటి ఆ వ్యాసుల వారి యొక్క వ్యుత్పత్తి యొక్క గొప్పతనం ఏమిటో బయటికి చూపించేవారు. వ్యాసఘట్టాలు అంటారు వాటిల్ని. 40 శ్లోకాలు ఉంటాయి అద్భుతంగా. ఆ వ్యాసఘట్టం ఎలా ఉంటుందంటే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే అని చెప్తారు. ఇదేమిటో అగజానన పద్మార్కం అంటాడేమిటి? గజాననుడి గురించి చెప్తూ అగజానన అంటే గజాననుడు కానివాడు అని కదా అర్థం అని ఒక్క క్షణం గణపతి ఆలోచించేవాడు. ఆయనకు అర్థమయ్యే లోపలికి వేరే శ్లోకం రాసేవాడు. ఆ అర్థం ఏమిటయ్యా అంటే అగము అంటే కొండ, అగజ అంటే కొండ యొక్క పుత్రిక పార్వతి అమ్మవారు, అగజ ఆనన పార్వతి అమ్మవారి యొక్క ముఖారవిందం, పద్మార్కం పువ్వులాగా ఇట్లా వికసిస్తుందట. సూర్యుడు వచ్చినప్పుడు పద్మం ఎలా వికసిస్తుందో ఆ అమ్మవారి మొహం అలా వికసిస్తుంది. ఎప్పుడు వికసిస్తుందయ్యా? గజానన మహర్నిశ. ఆ విఘ్నేశ్వరుడు గనక కనిపిస్తే ఆ అమ్మవారి ముఖం ఇట్లా వికసిస్తుంది.
ఇది ఆలోచించుకోవడం కోసం ఆయన అగజాననం పద్మార్కం, అగజానన పద్మార్కం అనేవాడు. అగజానన అనగానే ఈయన ఆగిపోయేవాడు. ఈలోపు ఆయన కొత్త శ్లోకం ఆలోచించుకొని చెప్పుకుంటూ వెళ్తూ ఉండేది. అలా అద్భుతంగా మనందరికీ కూడా సాహిత్యాన్ని అందించినటువంటి మహానుభావులు ఆయన. ఆ మహానుభావుడు జగద్గురువుగా ఎంచబడ్డాడు. మహావిష్ణువులో ఉండేటటువంటి 24 మహాపురుషుల లక్షణాలు ఉండేటటువంటి వేదవ్యాసుడి యొక్క అవతరణ పూర్ణిమ రోజు. వారి జన్మ నక్షత్రమే గురు పూర్ణిమ అని మనం తీసుకొని వ్యాస పూర్ణిమ అని మనం చెప్తూ ఉంటాం. ఆ రోజు జ్ఞానభిక్షని పొందాలి అని చెప్తారు. జ్ఞానభిక్షని పొందాలి. అందుకనే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే అంటారు. ఈ 24 కళలు ఆయన లోపల ఉన్నాయి కాబట్టే ఆయనని వ్యాసాయ విష్ణు రూపాయ అని చెప్తారు. కాబట్టి గురువుని పొందటమే శిష్యుడు ప్రధాన కర్తవ్యం. గురువు అనేటటువంటి వాడు లేనివాడి జీవితము ఎలాంటిదయ్యా అంటే, చంద్రుడు లేనటువంటి ఆకాశము అమావాస్య రోజు ఎలా ఉంటుందో గురువు లేనటువంటి వాడి జీవితం కూడా అలా ఉంటుంది. కాబట్టి సద్గురువు అనేటటువంటి వాడు మనందరికీ చాలా అవసరం. కారణం, గురువు అనేటటువంటి వాడు శిష్యుడికి ఇహములో పరములో, మాయలో ఉన్నవాడికి గురువు కావాలి, మాయాతీతుడు కావాలనుకున్న వాడికి గురువు కావాలి, మాయాతీతుడైన వాడు గురువునే ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉండాలి అని పెద్దవాళ్ళు చెప్తారు. కాబట్టి అలాంటి గురువుని ఎప్పుడు ఆశ్రయిస్తూనే ఉండాలి. ఈ గురువులు ఎందుకు ఉద్భవిస్తారు? శిష్యులని ఉద్భవించి అజ్ఞానము అనే అంధకారంలోంచి పూర్తిగా జ్ఞాన మార్గం వైపు తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళ జ్ఞాన మార్గంలో అధిరోహించేటట్టు చేయడం కోసమే గురువులు ఉద్భవిస్తారు. కాబట్టి అలాంటి ఆ గురువులని ఎప్పుడు మనం శిరస్సు మీద పెట్టుకొని చూసుకోవాలి. మనం ఈ మధ్యకాలంలో తెలుగునాట మిగతా అన్ని చోట్ల ఆచారం మర్చిపోయాం. కానీ గురువుల్ని తలుచుకున్నప్పుడు కానీ, గురువుల విషయం వచ్చినప్పుడు కానీ, పెద్దల విషయం వచ్చినప్పుడు కానీ ఇలా చెవు పట్టుకుంటాం. కారణం ఎందుకయ్యా అంటే, ఇక్కడ మనందరికీ నీళ్లు ఉంటాయండి. ఆ నీళ్లు 3 పాయలుగా 3 చోట్ల నుంచి వచ్చి ఉంటాయి. ఈ 3 చోట్ల నుంచి వచ్చినటువంటి నీళ్లు కనుక రావడం ఆగిపోతే ఏమవుతుంది అంటే, పడుకున్నటువంటి వాడికి మొత్తం చుట్టూతా భూమి అంతా తిరుగుతున్నట్టుగా ఉంటుంది, లేదా వాడు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ నీళ్ళు అయిపోతాయి ఈ చెవుల దగ్గర. ఎవరు గురువుల్ని దూషిస్తారో, గురువుల్ని ధిక్కరిస్తారో, గురువుల్ని అవమానిస్తారో, పెద్దల్ని అవమానిస్తారో వాళ్ళకి ఇలాంటి రోగం వస్తుంది అని చెప్తారు. కాబట్టి గురు ధిక్కారము అనేటటువంటిది ఎప్పుడూ చేయకూడదు. గురువుని ఎప్పుడు సాదరంగా గౌరవంగా చూస్తూ ఉండాలి. మనకి ఎన్ని తెలివితేటలు వచ్చినా సరే గురువుని దూషించకూడదు. ఇది ప్రప్రథమమైన కండిషన్. అయితే ప్రస్తుతం భారతదేశంలో మరి విదేశాల నుంచి, పాశ్చాత్యం నుంచి, అన్ని చోట్ల నుంచి వచ్చిన సంస్కృతి వల్ల ఏమో ఇది వరకు ఉండేటటువంటి గురువుల్ని గౌరవించేటటువంటి స్థితి తగ్గిపోయింది. ఇందులో ఉన్నటువంటి పిల్లలకి చెప్పేది ఏమిటి అంటే, నేను గురువుని అవమానించినటువంటి వాడు కొన్ని లక్షల సంవత్సరాల నరకంలో ఉంటాడు అని పేరు. పెద్దలని, గురువుల్ని ఎప్పుడు అవమానించకూడదు, గౌరవంగా చూడాలి అని మనకి చెప్తూ ఉన్నారు. లోకంలో ఒక దీపాన్ని వెలిగించాలంటే ఇంకో దీపం కావాలి. ఏదైనా ఒకటి సాధించాలి అని అనుకునేటటువంటి వాడు అది ఇంతకు ముందే సాధించినటువంటి వాడి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉంటారు. అలాంటి మహాత్ముల దగ్గర కొంత చదువుకోవాలి, లేకపోతే వీడికి విద్య పూర్తిగా అబ్బదు, లేదా కాబట్టి గురువు లేని విద్య గుడ్డి విద్య. ప్రతి విద్యకి గురువులు ఖచ్చితంగా మనకి అవసరము. ఈ శిష్యుల బుద్ధిలో అజ్ఞానము అనేటటువంటిది రగులుతూ ఉంటుంది, చంచలత్వము అనేటటువంటిది ఎప్పుడూ ఉంటుంది. ఈ అజ్ఞానాన్ని, చంచలత్వాన్ని పూర్తిగా తీసేసి లోపాలన్నిటినీ సరిదిద్దేటటువంటి వాడిని గురువు అంటారు. గురువుని దర్శనంతో పాపాలన్నీ పోగొట్టుకుంటాం మనం. శిష్యుడు ఆ పాపాలు పోవడంతో జ్ఞానోదయం కలుగుతుంది. అందుకే సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం సర్వతీర్థ సమం
అని మనకి పెద్దలు చెప్తారు. గురువులతో వాళ్ళ దర్శనం అయినంత మాత్రానే, సాధువులే గురువులు. పుణ్యమట, వాళ్ళ దర్శనం అయితేనే పుణ్యం, పాపాలు వెళ్ళిపోతాయి. వాళ్ళని పొరపాటున అంటుకోగలిగే భాగ్యం దక్కిందే అంటే అన్నీ మనకి అసలు పాపాలన్నీ కూడా కొట్టుకొని వెళ్ళిపోతాయి. ఇక వాళ్ళతో మాట్లాడే భాగ్యం, గురువులతో మాట్లాడే భాగ్యం కనుక మనకి దొరికితే సంభాషణం సర్వతీర్థ సమం. అన్ని తీర్థాలలో స్నానం చేస్తే ఏ పుణ్యం వస్తుందో ఆ పుణ్యం వస్తుంది. కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజు ఆ వ్యాసుల వారిని తలుచుకోవడము అంటేనే, వ్యాస అనేటటువంటి శబ్దాన్ని మన ముఖతః అనడము కానీ వినడం కానీ చేయడము అంటే, ఈ ఆషాఢ మాసం అంతా గురుమాసమేనండి. ఏదో పౌర్ణమి వెళ్ళిపోయింది కదా అయిపోయింది అని అనుకోవద్దు. కాబట్టి మనం ఏనాడైనా ఈ గురు పౌర్ణమిని చేసుకోవచ్చు. గురు పౌర్ణమి ప్రతినిత్యము ఉంటుంది ఆ పౌర్ణమి హృదయంలో. కానీ భౌతికంగా ఈ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అంటారు. ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఆషాఢ మాసము కర్కాటక మాసము అని చెప్తాం. సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించేటటువంటి మాసం. ఈ మాసంలో గురువు పుట్టాడు. చంద్రుడిలాగా నిండు కళలతోటి మన మనస్సుని ఎప్పుడు ఆహ్లాదంగా ఉంచుతూనే, కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు, కర్కాటకం అంటే ఎండ్రకాయ, అది ఎలా నడుస్తుందండి? మనందరం నడిచినట్టుగా సక్రమంగా నడవదు. అది ఓ పక్కగా ఇట్లా నడుస్తూ ఉంటుంది. పక్క నడక అనేటటువంటిది నడుస్తుంది. అలా పక్క నడక నడిచేటటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరినీ అనుగ్రహించడానికి వచ్చిన మాసం. మనకి జ్యోతిష శాస్త్రంలో ఈ ఆషాఢ మాసంలో పుట్టేటటువంటి వాళ్ళు సాధారణంగా వాగుడుకాయలై బాగా అతిగా మాట్లాడుతూ, వాళ్ళని వీళ్ళని అది ఇది ఏది పడితే అది చేస్తూ ప్రపంచంలో ఎట్లా పడితే అట్లా జీవిస్తారు. కానీ ఈ ఆషాఢ మాసంలో అవలక్షణాలతో పుట్టినటువంటి వాళ్ళకి ఒక్కటి ఉంటుందట, విపరీతమైన భయంకరమైన గురుభక్తి ఉంటుంది ఆషాఢ మాసంలో పుట్టిన వాళ్ళకి. కేవలం ఆ గురుభక్తి వల్ల తరిస్తారు అని జ్యోతిష శాస్త్రం చెప్తారు. అంటే కర్కాటకంలాగా ప్రయాణించేటటువంటి వాడిని సక్రమంగా తయారు చేసేటటువంటి వాడు గురువు. లేదా ఈ సంఘంలో ఇష్టం వచ్చినట్టు నడిచేటటువంటి వాడికి ఇంకొక దారి ఉందిరా, ఇలా కూడా వెళ్ళొచ్చు అని మోక్షానికి దారి చూపించేటటువంటి వాడిగా మనకి చెప్తూ ఉంటారు. పూర్ణత్వాన్ని ఆనందాన్ని కలిగించేది కాబట్టి దీన్ని గురు పూర్ణిమ అన్నారు. మనకి పూర్ణత్వాన్ని అందిస్తుంది ఇది. చంద్రుడికి కళలు ఉంటాయి, మన మనస్సుకు కూడా కళలు ఉంటాయి. ఈ చంద్రుడికి ఉండేటటువంటి ఒక్కొక్క కళ మన మనస్సులో కూడా ఒక్కొక్క కళగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కాబట్టి సదా మన లోపల ఒక గురువు ఉంటాడండి. ప్రతి మనిషి లోపల ఒక గురువు ఉంటాడు. అందుకనే వాడు మంచి చేసినా చెడు చేసినా ఏం చేస్తున్నాడనే ప్రతిదీ వాడి లోపల ఎప్పటికప్పుడు వాడికి తెలుస్తూ ఉంటుంది. స్వతహాగా ఒక గురువు ఉంటాడు. ఆ గురువుని ఎప్పుడు అర్చించుకొని ఆ గురువుని ఎప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. ఆ గురువు దాకా మన మనస్సుని వెళ్ళనీయకుండా కామం క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కారాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగృత జాగృత. మన మనస్సుని ఆ గురువు వైపు పోనీయకుండా కామము క్రోధము లోభము అనే దొంగలు ముగ్గురు ఈ రత్నాన్ని ఎప్పటికప్పుడు దొంగతనం చేస్తూ ఉంటారు. శంకరాచార్యుల వారిని ఎంత కాలం ఉన్నా మనం మర్చిపోలేం. కారణం ఏమిటి అంటే, ఆయన ఇచ్చిన వాంగ్మయం అంత గొప్పది. ఎవ్వరి గురించి స్తోత్రం కావాలన్నా శ్లోకం కావాలన్నా ఆయన దగ్గరికి వెళ్తాం. ఈ గురు పూర్ణిమ రోజు వ్యాసుల వారిని తలుచుకోవడం ఎంత ప్రధానమో శంకరులను కూడా తలుచుకోవడం అంతే ప్రధానం. దత్తుడిని తలుచుకోవడం అంతే ప్రధానం. దక్షిణామూర్తిని తలుచుకోవడం అంతే ప్రధానం. ఎందుకు శంకరాచార్యుల వారి గురించి చెప్పాను అంటే, ఆయన చెప్తారు, శరీరం స్వరూపం తథావా కళత్రం యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మ తతః కిం తతః కిం తతః కిం తతః కిం. ఎవడి మనస్సు అయితే గురు పాద పద్మాల మీద పెట్టలేదో అలాంటి వాడికి ఎన్ని సదుపాయాలు, శరీరం, అందమైన శరీరం ఉంటే, అందమైన రూపం ఉంటే, అందమైన భార్య ఉంటే, వాడికి బాగా విచిత్రమైనటువంటి యశస్సు ఉన్న వాడికి యశస్సు చారు చిత్రం, ధనం కావాల్సినంత మేరు పర్వతం అంత ధనం ఉంది. కానీ మనస్సు గురుపాద పద్మాల మీద లగ్నం కాకపోతే వృధా అండి.
అని పెద్దలు చెప్తారు. కాబట్టి మనస్సు ఎప్పుడు గురువు యొక్క నెలకొని ఉండాలి అని మనకి పెద్దలందరూ చెప్తున్నారు. కాబట్టి పూర్ణిమ అంటేనే మనోవికాసంతో కూడినటువంటి పరిపూర్ణమైన జ్ఞానోదయం, నిండుదరమైన ఆనందాన్ని పొందింపజేసేటటువంటి గురువుని జ్ఞాపకం చేసుకునే రోజు. ఆది గురువుగా వ్యాస మహర్షిని చెప్పుకుంటాం. ఎందుకంటే ఈ కలియుగానికంటే ముందు మొట్టమొదట మనకి విభజన చేసి ఆయన ఇచ్చిందంతా కూడా ఈ కలియుగంలో వచ్చేటటువంటి జనాలు చాలా మందబుద్ధులు అయి ఉంటారు, అలసులు అయి ఉంటారు. ఓ పట్టాన వీళ్ళకి ఏది అర్థం కాదు. వీళ్ళందరికీ అర్థమయ్యేట్టుగా నేను ఏదైనా చేయాలి అని ఆలోచించిన వాడై ఆ అనంతావై వేదాహ అని చెప్పుకుంటూ ఉంటాం. అనంతమైన వేదాలని 4గా విభజన చేశాడు. బెస్ట్ ఆపరేషన్ ఎవరైనా చేయగలరా అంటే వ్యాసుల వారిని మించినటువంటి ఆపరేషన్ చేసేవాళ్ళు ఇంకొకళ్ళు లేరు. వేదాలని విభజించాడు. మంచి సర్జన ఆయన ఎంత బ్యూటిఫుల్గా విభజించి మనకు అందించాడు. త్రయీ విద్య అంటారు. 3గా ఇట్లా అన్నాడు, 4 ముక్కలు వచ్చేసాయి. అవే చతుర్వేదాలు. 3గా కత్తిరించాడు, మిగిలిన శేషం 4వ వేదం అన్నాడు. 4 వేదాలని మనకు అందించినటువంటి మహానుభావుడు ఆయన. ఆ త్రయీ విద్యకి మొత్తము మూలమైనటువంటి వాడు. మనం గాయత్రి లాంటి మంత్రాలు కానివ్వండి, ఇంకేదైనా జీవితాన్ని తరింపజేసుకునేటువంటి మంత్రోపదేశం కానీ సదుపదేశం కానీ పొందించినటువంటి మనకు అనుగ్రహించినటువంటి పెద్దలైన గురువులకి నమస్కారం చేసుకోవాల్సినటువంటి రోజు ఈ గురువులు. జగద్గురువుల్ని తలుచుకోవాలి, మనకి చదువు చెప్పినటువంటి ఆచార్యుల్ని తలుచుకోవాలి, మనకు ఉపనయనం చేసినటువంటి ఆచార్యుల్ని తలుచుకోవాలి, మన తండ్రి గారిని తలుచుకోవాలి, తల్లిని తలుచుకోవాలి. ఎందుకండి తల్లిదండ్రుల్ని తలుచుకోవడం? గురు పూర్ణిమ అంటే తల్లిదండ్రులు ఎక్కడి నుంచి వచ్చారండి అంటే ఆబ్దీకం పెట్టేటప్పుడు తర్పణాల్లో కూడా మొట్టమొదటి గురువుగా తండ్రినే చెప్తారు. ఎందుకు తండ్రి గురువు, తల్లి గురువు? పితృభ్యో నమః అంటాం. పితృభ్యో అంటే తల్లిదండ్రులందరూ కూడా మన పూర్వీకులు వస్తారు. శంకరాచార్యులు వారు దగ్గర చెప్తారు, సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తం అగోచరం. ఈ ప్రపంచంలో అన్ని వేదాంతాలు అన్ని సిద్ధాంతాలు మనకు గోచరం అవుతాయి, కానీ గురువు గోచరం కాదు. గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యం. ఎందుకు గురువు గోచరం కాడండి అంటే, ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి విషయము మీకు వినిపిస్తోంది, మీరు అర్థం చేసుకుంటున్నారు, మీలో ఎనలైజ్ చేసుకుంటున్నారు. మీరు మాట్లాడేది ప్రతిదీ నేను వింటున్నా, నేను అర్థం చేసుకుంటున్నా, నేను ఎనలైజ్ చేసుకోగలుగుతున్నా. దీనికి కారణం ఎవరు అంటే, పుట్టంగానే మన తల్లిదండ్రులు మనకి అక్షరాలు నేర్పిస్తారు. ఆ, అమ్మ, ఆవు, ఇల్లు, ఈక, చిన్న చిన్న పదాల నుంచి మాట్లాడే స్థాయికి మనల్ని తీసుకొస్తారు. వాళ్ళు అలా తీసుకొచ్చారు కాబట్టి బంధుమిత్రులు, పక్కన సమాజము, గురువులు అందరూ అట్లా తెచ్చారు కాబట్టి ఇవాళ నేను మాట్లాడేది మీకు అర్థమవుతోంది, మీరు మాట్లాడేది నాకు అర్థమవుతోంది. సర్వ వేదాంత సిద్ధాంత గోచరం, నేను మాట్లాడేది మీకు అర్థమవుతోంది, కానీ నేను మాట్లాడేది మీకు అర్థమవడానికి కారణమైనటువంటి గురువులు ఎక్కడున్నారు? తల్లిదండ్రులు వాళ్ళందరూ ఇప్పుడు అంటే తం అగోచరం, వాళ్ళు కనిపించట్లేదు. సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తం అగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మి. అలాంటి గోవిందుడు పరమ ఆనంద స్వరూపుడైనటువంటి సద్గురువుకి నేను నమస్కరిస్తున్నాను. ఇదే వ్యాసుల వారు. మనం చేసేటటువంటి ప్రతి స్తోత్రంలో, ప్రతి దాంట్లో, ప్రతి ఛందస్సులో ఉన్నవారు ఎవరు? వ్యాసుల వారు. అందుకే వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం మనకి పెద్దలైనటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ పరమ గురువుల్ని చేరేటటువంటి పరమమైన దినమే పూర్ణిమ. ఈ వేదాలలో ఉండేటటువంటిది గురు శిష్యులకి నడుమ మధ్యలో చంద్రుడు ద్వారంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. గురువుకి శిష్యుడికి మధ్యలో చంద్రుడు ద్వారంగా ఉంటాడు కాబట్టి దీన్ని గురు పూర్ణిమ అన్నారు. ఈ పూర్ణిమ రోజు గురువుకి చంద్రుడికి మధ్యలో ఉండే ద్వారాలు తెరవబడతాయి వ్యాసుల వారిని తలుచుకుంటే. కాబట్టి బుద్ధి వికాసం అనేది మనం పొందుతాం ఆ ద్వారాలు తెలుసుకోవడం వల్ల. ధ్యానానికి కూడా చాలా మూలమైనటువంటి రోజు ఎప్పుడయ్యా అంటే ఆషాఢ శుద్ధ పౌర్ణమి అని పెద్దలందరూ చెప్తూ ఉన్నారు. ఇది బుద్ధిని వికాసం చేయించుకునేటువంటి అద్భుతమైనటువంటి రోజు, ధ్యానానికి మూలం. అలాగే రోజుకి 2 దినాలు మనం ఎట్టి పరిస్థితుల్లో ధ్యానము అనేది చేయాలి.
అదే ఈ గురు పౌర్ణమి. ఉదయం సూర్యుడి నిమిత్తంగా చేయాలి, సాయంత్రం చంద్ర నిమిత్తంగా గురు ధ్యానాన్ని ఖచ్చితంగా చేయాలి. ఈ 2 పూటలు మర్చిపోకూడదండి. ఉదయము చేయాలి, సాయంత్రము గురువుని తలుచుకుంటూ ధ్యానం చేయాలట. ఖచ్చితంగా గురు పౌర్ణమి రోజు గురువుని హృదయంలో పెట్టుకొని ధ్యానం చేసి తీరాలి. అలా 12 పున్నములు గనక ఎవరు గురువుని అలా పెట్టుకొని సంవత్సర కాలం ధ్యానం చేస్తారా గురు ధ్యానము, ఖచ్చితంగా వాళ్ళకి గురువు అనుగ్రహం కలిగి గురువే వాళ్ళని వెతుక్కుంటూ వచ్చి మంత్రోపదేశం చేస్తారు. 12 పౌర్ణములు. మీరు అడగచ్చు ఏ పౌర్ణములండి అని. ప్రతి పౌర్ణములు లెక్క, కానీ 12 ఆషాఢ పౌర్ణములు గనక మర్చిపోకుండా ఎవరు ఉదయం సాయంత్రం ధ్యానం చేస్తారో గురువునే దృష్టిలో పెట్టుకొని వ్యాసుల వారినో, ఎవరినైతే ఎవరు, శంకరులనో, దక్షిణామూర్తినో, గాయత్రి అమ్మవారినో, ఎవరో వాళ్ళని మనసులో పెట్టుకోండి. చక్కగా ధ్యానం గనక చేస్తే ఖచ్చితంగా గురువు, మహత్తరమైన గురువు, మనం ఊహించినటువంటి గురువు మన జీవితంలోకి ప్రవేశిస్తాడు అని ధర్మశాస్త్రాలు చెప్తూ ఉంది. ఈ మంత్రోపదేశాలు ఇవాళ్ళ కానీ లేదు ఇంకే రోజైనా ఈ నెలలో పఠించినా జపించినా సిద్ధి ముక్తి అనేది ఖచ్చితంగా వస్తుంది అని గురువులే ఆదేశం చేస్తున్నారు. ఈ శ్లోకం, ఇప్పుడు నేను చెప్పేటువంటి శ్లోకం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు అనే శ్లోకం చెప్పుకున్నామే, చెప్పినటువంటి శ్లోకం, దాన్ని మర్చిపోకుండా పారాయణ చేస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా పరిపూర్ణంగా అనుగ్రహిస్తారు. దీంట్లో అనుమానం ఏమాత్రము అక్కరలేదు. ఇక దత్తాత్రేయ స్వామి తర్వాత సద్గురువుగా చెప్పుకుంటున్నాం అనుకుంటే ఆయన ప్రస్తుతం ఉన్న ఆయన 29వ చతుర్యుగం నడుస్తోంది. 28 చతుర్యుగాలు ఇప్పటికి గడిచిపోయినాయి కాబట్టి ప్రస్తుతం ఈ ద్వాపర యుగాంతంలో వెలసిన మహర్షిని, వేదవ్యాస పీఠాన్ని అలంకరించిన మహామనీషి కృష్ణద్వైపాయనుడు అని మనం చెప్పుకుంటాం. ఈ ఋషి పుంగవులందరికీ మూల పురుషులు 3 ఉన్నారు. వశిష్ఠుడు, అలాగే పరాశరుడు, శక్తి, ఈ 3 కూడా వస్తారు. ఎవరు ఆ 3? శక్తి, పరాశర, కృష్ణద్వైపాయనులకి మూల పురుషుడు వశిష్ఠుడు. అక్కడ ఉన్నాం, వశిష్ఠ క్షేత్రంలో మనం ఉండి మాట్లాడుతున్నాం, రామచంద్రమూర్తికి గురువు అయిన ప్రదేశంలో. వ్యాస అనేది పదవి అని మనం ఇందాక చెప్పుకున్నాం. ఈ సంప్రదాయంగా చాలా విశిష్టంగా ఏర్పరిచినటువంటి ఘనత ఈ మహర్షి వేదవ్యాసుడికే చెందుతుంది. ఈ సంప్రదాయంతో కూడినటువంటి పీఠాన్ని స్థాపించినటువంటి మొట్టమొదటి వ్యాసుడు విష్ణుమూర్తి. కాబట్టి ఈ వ్యాసుడే పీఠాన్ని పెట్టాడు, వ్యాసుడే ఎప్పుడూ అందులో ఉంటూ ఉంటాడు. సనాతన ధర్మ వాంగ్మయము, వ్యాసుడు లేనటువంటి సనాతన ధర్మ వాంగ్మయాన్ని మనం ఎవ్వరము కూడా ఊహించలేము. వేదాల్ని గ్రహించి సంస్కరించి దాన్ని సంవిధానం చేసి ఆయన వేదాన్నంత పని చేశాడు కాబట్టి వ్యాసుడుగా ఉన్నటువంటి ఈయన వేదవ్యాసుడై. వేదవ్యాసుడు ఎందుకు అయ్యాడయ్యా అంటే వేదాలని విభజించాడు కాబట్టి వేదవ్యాసుడయ్యాడు, సార్థక నామధేయుడయ్యాడు. వేదము మేధస్సు యొక్క సజీవమైనటువంటి రూపం. మహాతరంగంగా అవిచ్ఛిన్నంగా తరతరాలుగా అది వస్తూనే ఉంది. అందుకే ఈ అనంతావై వేదాహకి అనంతమైనటువంటి గురువులు మనకు కనిపిస్తూనే ఉన్నారు, ప్రతి కాలంలో మనకు వస్తూ ఉన్నారు. అందుకనే ఏవం చకార భగవన్ వ్యాస కృపణవత్సల వ్యవధాత్యజ్ఞ సంతత్యై వేదమేకం చతుర్విధం. వ్యాసుడు కరుణా వాత్సల్యం చాలా విశేషంగా ఉన్నవాడు. రాబోయే కాలంలో అజ్ఞానులై, సామర్థ్యం లేని వాళ్ళై, వేదాన్ని గ్రహించలేని వారై ఉంటారు అని 4గా దాన్ని విభజించాడు ఆయన. వేదవ్యాసుల వారు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. ఈ స్వల్ప కొద్ది కాలమే ఆయుష్ ఉండేటటువంటి మనందరినీ, బలహీనంగా ఉండేటటువంటి మనందరినీ, బుద్ధిహీనులైనటువంటి మనందరినీ చూసి ఆ నారాయణుడే సత్యవతి పరాశరులకి పుత్రుడిగా జన్మించి ఆయన వేదాలని 4గా విభజించాడు. అట్లా విభజించిన వేదాలని 4 శిష్యులకు అందించారండి. పైలుడు అనేటటువంటి ఆయనకి ఋగ్వేదాన్ని మొత్తాన్ని తీసుకొని వెళ్ళి రుక్కుల్ని ఇచ్చేశారు. వైశంపాయనుడు అనేటటువంటి ఆయనకి పూర్తి యజుర్వేదాన్ని మొత్తాన్ని అందించారు. ఇక జైమిని అనేటటువంటి ఆయనకి సామవేదాన్ని మొత్తాన్ని అనుగ్రహించారు. సుమంతుడికి అథర్వ వేదాన్ని ఇచ్చాడు. ఇట్లా వేదాలన్నింటినీ అందించినటువంటి వేదవ్యాసుల వారు
వేదాన్ని గ్రహించలేనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళకి ఎవరు చెప్పినా వేదాలని గ్రహించలేరు. కాబట్టి వీళ్ళ కోసం అష్టాదశ పురాణాలు, ఉపపురాణాలు, ఇతిహాసాలని రచించి మరి మనందరికీ అందించారు. వేద విజ్ఞానాన్ని మొత్తం చాలా సులభంగా చేసి దాన్ని చక్కగా ఆ రచనల ద్వారా మనకు అందించారు. ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్ అంటాం. ఇతిహాస పురాణాలన్నీ వేదముతో సరిసమానములు అని శాస్త్రవచనమే చెప్తోంది. కాబట్టి వ్యాస భగవానుడు రచించిన మహాభారతాన్ని పంచమ వేదము అని పిలుస్తాం. వ్యాసుల వారిని పురాణ బ్రహ్మగా కొనియాడుతూ ఉంటాం. ఈ పురాణాలన్నీ మనకిచ్చినటువంటి వారు. అందుకే మహనీయులందరూ కూడా, ఇందాక మనం ధ్యాన శ్లోకం చెప్పుకున్నాగా, అచతుర్వదనో బ్రహ్మ, ఆయనకి 4 మొహాలు లేవండి, కానీ ఆయన బ్రహ్మదేవుడు అంతటి వాడు. ద్విబాహురపరోహరి, ఆయనకి 2 చేతులు ఉన్నాయి, కానీ ఆయన సాక్షాత్తు విష్ణుమూర్తేనండి. అపాలలోచన శంభు, ఆయనకి పాలమునందు ఇక్కడ కన్ను లేదండి, కానీ ఆయన సాక్షాత్తు శంభువే, శివుడేనండి. అలాంటి భగవాన్ బాదరాయణ, నేను ఆయన్ని నమస్కరిస్తున్నాను అని మనం అందరం ప్రార్థిస్తూ ఉంటాం. ఆయన అచతుర్వదనో బ్రహ్మ, 4 మొహాలు లేవు, కానీ వేదంలో ఆయనకి తెలియంది లేదు. అంతా మన కోసం విభజన చేసి 4గా అందించారు. ద్విబాహుర్ అపరోహరి, అందించడమే కాదు, 1000 సంవత్సరాలు తురుష్కులు దాడి చేసిన వేద భాగం ఇంకా భూమి మీద మిగిలి ఉంది అంటే ఆయనే విష్ణుమూర్తిలాగా దీన్ని కాపాడుతూ ఇప్పటికీ చిరంజీవిగా తిరుగుతున్నాడు. ఇప్పటికీ వేదవ్యాసుల వారు చిరంజీవేనండి. దీనికి అనేకమైనటువంటి కథలున్నాయి, మనకి అనేక విషయాల ద్వారా తెలుస్తుంది. శంకరాచార్యుల వారు వచ్చినప్పుడు ఆయన బ్రహ్మసూత్రాలకి భాష్యం రాస్తే ఒక వృద్ధ పండితుడి రూపంలో ముసలి ఆయనలాగా వచ్చి కూర్చున్నాడట. ఏది సూత్రం చెప్పు అన్నాడట. ఈయన సూత్రం చెప్పాడు. దీనికి ఏం భాష్యం రాసావో చెప్పు అన్నాడు. ఆయన ఒకటి చెప్పాడు. వెంటనే దీన్ని ఖండిస్తూ ఈయన చెప్పాడు. ఇది ఒక రోజు మొత్తం ఆనందంగా చెప్పుకోదగ్గ వ్యాఖ్య అండి, చాలా బాగుంటుంది. ఈయన మళ్ళీ తిరిగి చెప్పాడు, దాన్ని ఆయన ఖండించాడు. అట్లా 17 రోజుల పాటు ఒకళ్ళకొకళ్ళు వాదన చర్చ చేసుకుంటూ ఉంటే ఈ చర్చ మొత్తం చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. చర్చ మొత్తం మనకి లభిస్తుంది బ్రహ్మసూత్రాల్లో ఈ సూత్రము. అయితే అలా ఒకళ్ళనొకళ్ళు ఖండించుకుంటూ ఉంటే అప్పుడు పద్మపాదుల వారు చూసి ఒక్కసారి దివ్య దృష్టితో కళ్ళు మూసుకొని ఆయన్ని చూసి, వచ్చిన వారు సామాన్యులు కాదు, మా గురువు గారితో 17 రోజులు మాట్లాడాడు అంటే ఈయన వ్యాసుల వారు తప్ప ఇంకొకళ్ళు అయ్యే అవకాశమే లేదు అని చెప్పి నమస్కరిస్తే, అప్పుడు శంకరులు కళ్ళు తెరిచి వ్యాసుల వారిని చూసి నమస్కరిస్తే వ్యాస దర్శనమై వ్యాసుల వారు వాదన చేసి శంకరాచార్యుల వారికి వరం ఇచ్చారు. ప్రతిరోజు స్వర్గమునందు మీరు రాసినటువంటి శారీర మీమాంస అంటే బ్రహ్మసూత్రాల యొక్క భాష్యము నిత్యము పఠనంగా పఠనం జరుగుతుంది అని వరం ఇచ్చారు. కాబట్టి వ్యాసుల వారు శంకరుల కాలానికి ఉన్నారు. ఆ తర్వాత విద్యారణ్య స్వామి వారు మాయామలయ బ్రహ్మ అని ఒక ఆయన ఉన్నాడు, ఓ రాక్షసుడు. అతన్ని ఉద్ధరించారు విద్యారణ్య స్వామి వారు. ఆయన అనుగ్రహం వల్ల ఈయన పట్టుబడిపోయి మీకేం కావాలంటే అది అని విద్యారణ్యుల వారితో ఉండేవారు. ఇవాళ విజయనగర సామ్రాజ్యం, విద్యానగర సామ్రాజ్యం, హంపి దగ్గర మనం చూస్తామే, అక్కడ పెద్ద పెద్ద రాళ్ల కట్టలాలన్నీ అతి వేగంగా కట్టిన వాళ్ళు ఈ రాక్షసుడు, ఇతనే సహకరించింది. అందుకనే ఆయన్నే ఆ క్షేత్రానికి అధిష్టాన దైవంగా పెడతారు. ఆయనని తీసుకొని కాశీకి వెళ్ళారట, ఆ రాక్షసుడిని తీసుకొని విద్యారణ్య స్వామి. అయ్యా, రోజు మధ్యాహ్నం పూట మణికర్ణికా ఘట్టం దగ్గరికి వ్యాసుల వారు వస్తూ ఉంటారట కదా, ఆ వ్యాసుల వారి యొక్క దర్శనం మాకు చేయించగలరా అని ప్రార్థించాడు ఈయనని. అయ్యా 12ంటికి వస్తారు, అక్కడికి వెళ్ళండి, మీకు చాలా ఏదో భిక్షాటన చేసుకునేవాళ్ళలాగా అతి సామాన్యంగా ఉంటాడండి. ఆయన ప్రతిరోజు మణికర్ణికలో అపరాహ్న సమయంలో అక్కడ ఉంటారు. అభిజిల్లగ్నంలో ఖచ్చితంగా ఆయన అక్కడ స్నానం చేస్తారు మౌనంగా ఉండి. సరే, ఆ మాట విని వెళ్ళాడు, కనుక్కోలేకపోయాడు. కనుక్కోలేక మళ్ళీ వచ్చి ఈ ఆయనకి చెబితే మలయాళ బ్రహ్మకి, ఓహో మీరు కనుక్కోవాలంటే మీకు మార్గం చెప్తానండి, బియ్యం వడ్లు తీసుకొని వెళ్ళి ఆ వడ్లని ఇట్లా గట్టు మీదంతా చల్లుతూ వెళ్ళండి.
ఎవరు ఆ వడ్లని దాటకుండా చూసుకొని పక్క నుంచి వెళ్తారో వారే వ్యాసుల వారు. మిగతా వాళ్ళందరూ ఆ వడ్లు దాటుకుంటూ వెళ్ళిపోతారు. ఆ వడ్లు ఎవరు దాటకుండా వెళ్తారో ఆయన వ్యాసుల వారు అని చెప్పాడు. చెప్పేటప్పటికి ఆయన అలా చేశారు. చేసేటప్పటికీ ఒక్క ఆయన గడ్డం వేసుకొని చింపిరి జుట్టుతోటి చాలా విచిత్రంగా దీనంగా నడుచుకుంటూ వెళ్తున్నారు. వెళ్ళినటువంటి ఆయన పాదాలని గట్టిగా పట్టుకొని కంటెంబడి అశ్రుధారగా ఏడుస్తూ ఆయన ప్రార్థన చేశాడు. స్వామి, మీరు మహానుభావులు. నేను మీరు రాసినటువంటి వేదాలన్నిటికీ సాధ్యమైనంత మటుకు భాష్యం రాద్దామనే కోరికతోటి ఉన్నాను, నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు. వ్యాసుల వారు అనుగ్రహించారండి. అందుకనే చతుర్వేద భాష్యకర్త అనే శ్రీ ఇప్పటికైనా ఎవరికైనా దక్కింది అంటే అది విద్యారణ్య యతీంద్రుల వారికి మాత్రమే దక్కింది. కాబట్టి మనం అందరము తెలుసుకోవాల్సిన విషయం, వ్యాసుల వారు ఈ రోజుకి ఉన్నారు. ఆ వ్యాసుల వారు చిరంజీవి. కాబట్టి అలాంటి ఆ వ్యాసుల వారిని ఎప్పుడూ కూడా మనం మర్చిపోకూడదు. స్థితి చేస్తున్నవాడు ఆయన. ఇప్పటికీ విద్యారణ్యుల వారి ద్వారా చతుర్వేద భాష్యాలు మనకి లభించినాయంటే దానికి కారణం వ్యాసుల వారు. ఇలా వ్యాసుల వారు కాశీలో చాలా మందిని అనుగ్రహించారు. కాబట్టి స్థితి చేస్తున్న వారు ఎవరండి? వ్యాసుల వారే. ఇక అప్పాలలోచన శంభు, ఈయన ఎవరిని భస్మం చేశాడునండి? ఈయనని శంభుతోటి పోల్చారు. ఆయనంటే మూడో కన్ను తెర్చాడు, భస్మం చేశాడు. ఆ కన్ను లేకపోయినా ఎవరిని భస్మం అజ్ఞానము అనే అంధకారం ఉందే జనాల్లో, దాన్ని భస్మం చేశాడండి. కాబట్టి ఆ పాలలోచన శంభు, కన్ను లేకపోయినా ఆయన శంభువుతోటి సమానము అని చెప్తారు. ఆయన చెప్పినటువంటి ధర్మాన్ని జొప్పించుకొని ఆయన చెప్పింది చెప్పినట్టు ఆచరించడమే మానవుల కర్తవ్యము. మానవుల పట్ల వారికి ఎంత ప్రీతి అనే విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. అందుకే వారిని మనం జ్ఞాన గురువులు అని చెప్తాం. జ్ఞాన గురువు అంటానికి మొట్టమొదటి ఎవరైనా వేలు ముడవాల్సి వస్తే జగద్గురు వ్యాస భగవాన్. శాంతో దాంత కులీనశ్చ వినీత క్షుద్ధ వేషవాన్ శుద్ధాచారక్ సుప్రతిష్ఠ సుప్రతిష్ఠక్ సుచిర్దక్ష సుబుద్ధిమాన్ ఆధ్యాత్మ జ్ఞానష్టమంత్ర తంత్ర విశారద నిగ్రహానుగ్రహో గ్రహే శక్తో గురురిత్యభిధీయతే. గురువు అనేవాడు ఎలా ఉండాలి అంటే శాంతుడై ఉండాలి. ఊరికనే కోపం రాకూడదు. కోపం వచ్చేటటువంటి వాళ్ళని గురువు అని అనుకోవాల్సిన పని లేదు. దాంతః, వాడి కర్మేంద్రియాలు కూడా ఎప్పుడు పరమాత్మకి సంబంధించినటువంటి పనులే చేయాలి. వాడి మనస్సు ఎప్పుడు కూడా ఆ పరమాత్మకి సంబంధించినటువంటి దృష్టిలోనే ఉండాలి. శాంతో దాంతః కులీనశ్చ, సవైదికుడైనటువంటి వాడై ఉండాలి. వేద ధర్మాలన్నీ తెలిసిన వాడై ఉండాలి. లేదు, వేద ధర్మాలు తెలియకపోతే ఏమవుతుందండి? ఆయన మహాజ్ఞానండి, మహాతపస్సంపన్నుడు, ఆయన ఇలా ఉపాసనలో కూర్చుంటారండి. అసలు ఆయన దగ్గరికి వెళ్తే ఏ కర్మను మనం చేయక్కర్లేదండి అని అనుకుండేవాళ్ళు గురువు అయ్యే అవకాశం లేదట. ఆచనోతిథి శాస్త్రాన్ని, వాళ్ళు ఆచరించి శిష్యులచే ఆచరింపజేసే వాళ్ళు మాత్రమే గురువులట. వేదం ఏం చెప్తే అది ఆచరించి శిష్యులతో దాన్ని ఆచరింపజేసేవాడు ఆచార్యుడు అవుతాడు, కానీ ప్రతివాడు ఆచార్యుడు అయ్యే అవకాశం లేదు. కాబట్టి గురువు అంటే ఎవరయ్యా అంటే శాంతుడై ఉండాలి, దాంతుడై ఉండాలి. స్వాధ్యాయ ప్రవచనేచ, దాన్ని తెలుసుకొని ఇతరులకు చెప్పేవాడు అయ్యి ఉండాలి. కులీనశ్చ, కులీనశ్చ అనేటటువంటి శబ్దాన్ని కూడా అందుకే వేశారు. వాడికి జెనెటిక్గా పారంపరికంగా ఈ వేదశాస్త్రం అనేటటువంటి దాని మీద పట్టు ఉండి బోధ చేయగలరు. అలా లేకపోతే ఏమవుతుందండి? అబ్బా, ఆయన బ్రహ్మజ్ఞానండి, అయితే అయ్యి ఉండొచ్చండి. ఆయన బ్రహ్మజ్ఞానై ఒంటి మీద బట్టలు కూడా వేసుకోకుండా కూర్చున్నాడండి, అయితే అయ్యి ఉండొచ్చండి. దాని అర్థం నిన్ను కూడా బట్టలు వేసుకోకుండా తిరగమని కాదు. ఆయన నకర్మణాన ప్రజయ అనే స్థితికి వెళ్ళాడు కాబట్టి వేసుకోలేదు. సినిమాల్లో డబ్బులు తీసుకొని వస్త్రాలు ఇప్పి నటించేవాడికి నువ్వు విప్పి తిరిగితే దానికి పెద్ద తేడా ఏముండదు. బట్టలు వాడిని వదిలిపెట్టినాయి, బట్టల్ని వీళ్ళు వదిలిపెడతారు, ఇంతే తేడా. రెండింటికి పెద్ద తేడా ఏం లేదు. బట్ట వాళ్ళని వదిలిపెడితే అవధూతలు, బట్ట వీళ్ళని వదిలిపెట్టింది అంటే లౌకికమైనటువంటి వ్యవహారాల్లో ఉన్నవాడు. కాబట్టి అలాంటి గురువులు ఏం చేస్తారయ్యా అంటే
వాడు అవధూత కింద ఇలా కూర్చొని ఉంటాడు, ఏదో చూస్తుంటాడు, ఆలోచిస్తుంటాడు, వేరే పని చేస్తాడు, వేద బాహ్యమైన కర్మలు చేస్తాడు. ప్రతి శిష్యుడు వేదబాహ్యమైన కర్మే జీవనం అనుకొని జీవించి ఆ గురువుని కనుక పట్టుకొని చెప్పినటువంటి కర్మకాండను వదిలిపెట్టి కేవలం జ్ఞానకాండే అని వెళ్తే వాడికి ఆ జ్ఞానం వంట అబ్బకపోతే, వాడు జీవన్ముక్తుడు కాకపోతే, కర్మ సక్రమంగా చేయనందుకు గాను ఉత్తర జన్మ మంచిది రాదు. ఉత్తమ జన్మ మానవ జన్మ ఉండడం కోసం సత్కర్మాచరణ చెయ్యాలి, జ్ఞానం అనేది పార్జన చేయాలి. ఒకవేళ అవధూత ఎవరైనా ఉండి జ్ఞానం చెబితే మీ కర్మను వదిలిపెట్టకుండా జ్ఞానాన్ని తీసుకొని ఆ జ్ఞానం వల్ల మీకు తెలియకుండా వస్త్రాలు వదిలిపెట్టే స్థాయికి కానీ లేదు సన్యాసం తీసుకునే స్థాయికి కానీ మీరు వెళ్తే అంతకంటే గొప్పది లేదు. కాబట్టి కులీనశ్చ వినీత, ఉపవీతుడయ్యి ఉండాలి. శుద్ధ వేషవాన్, చక్కగా శుద్ధమైనటువంటి వస్త్రాలు ధరించాలి. శుద్ధమైనటువంటి ఆచార వ్యవహారాలు తెలిసిన వాడు అయి ఉండాలి. సుప్రతిష్ఠితుడై ఉండాలి, అంటే తప్పు మాట్లాడేవాడు అయి ఉండకూడదు. శుచితోటి ఉండాలి, ఎప్పుడు దక్షుడై సమర్థుడై ఉండాలి. చాలా సూక్ష్మమైనటువంటి బుద్ధి కలిగిన వాడు ఉండాలి. ఆధ్యాత్మ జ్ఞానం ఉండాలి. వాడికి ఎప్పుడు అష్టాక్షరి మంత్ర ఉపదేశం ఉండాలి. ఓం నమో నారాయణాయ, నారాయణ 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 అంటూ ఉండేటటువంటి గురువుల దగ్గరికి వెళ్ళాలి. ఆ మంత్ర అనుష్ఠానం ఉండాలి. దాంతోపాటు తంత్ర విద్య కూడా వాడికి వచ్చి ఉండాలి. నిగ్రహము అనేది వాడికి బాగా ఉండాలి. ప్రతి విషయంలో నిగ్రహం ఉన్నవాడు ఉండాలి. వాడికే నిగ్రహం లేకపోతే మనల్ని ఉద్ధరిస్తాడు? వాడి చేతులు వాడివి కట్టేసి ఉంటాయి ఆ స్తంభానికి, మన కట్లిప్పమంటే ఏమిపుతాడు? కాబట్టి నిగ్రహముతో ఉన్నవాడై ఉండాలి, అనుగ్రహం కలిగిన వాడై ఉండాలి, అనుగ్రహించగలిగే శక్తి ఉన్నవాడు ఉండాలి. అలాంటి వాడిని గురురిత్యభిధీయతే అని మన వాళ్ళు పిలుస్తారు. కాబట్టి ఈ ధర్మ సూక్ష్మాలన్నీ ఎవరి యందు నెరవేరుతున్నాయి అంటే వ్యాసుల వారి యందు పూర్తిగా నెరవేరుతూ ఉన్నాయండి. నారాయణ పరంపరలో చెప్పినటువంటి గురువులందరి యందు కూడా ఇది చక్కగా మనందరికీ తెలుస్తూనే ఉంది అని చెప్తూ ఉన్నారు. ఆయన ఒక పురాణాలే అందించారా వ్యాసుల వారు అంటే కాదండి, బ్రహ్మసూత్రాల్ని కూడా మనందరికీ అందించాడు. జ్ఞానశక్తి అవతారుడు ఆయన. అలాంటి ఆధ్యాత్మిక గురువులు ఆదిదేవుడితో సమానమైనటువంటి శ్రీమన్నారాయణుడితో, సాక్షాత్తు పరమేశ్వరుడితో సమానమైనటువంటి వాడు. అందుకే గురు బ్రహ్మ రూపు జానో శివకా స్వరూపు మానో. గురువుని బ్రహ్మస్వరూపంగా భావించు, సాక్షాత్తు పరమేశ్వరుడిగా భావించు అని మనకి పెద్దవాళ్ళందరూ చెప్తూ ఉంటారు. వాళ్ళందరూ ఎప్పుడు ఆత్మానందాన్ని పొందుతూ ఇతరులకి పంచడమే ఆనందంగా ఉంటారు. ఆ ఆత్మజ్ఞానాన్ని పొందే అర్హత కలిగినటువంటి శిష్యుడు వస్తే వాళ్ళు చాలా వెంటబడి ఆత్మజ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి ఆ గురువులు ఎవరైతే ఉన్నారో వారెవరో కాదు, వేదవ్యాసుల వారే. అలాంటి ఆయనకి నేను నమస్కరిస్తున్నాను అని చెప్తున్నారు. ఇక అందరూ ఒక శ్లోకం చెప్పండి. జయంతి జయంతి పరాశరసూను సత్యవతి హృదయ నందనో వ్యాసః యస్యాస్య కమలగలితం వాంగ్మయమృతం జగత్పిబతి. ఎవరి ముఖ కమలంలో ఇంచి వెలువడే వాంగ్మయం అనే అమృతాన్ని ప్రపంచమంతా సేవిస్తూ ఉందో అటువంటి పరాశరుడి పుత్రుడై సత్యవతి హృదయానికి ఆనందాన్ని కలిగింపజేసేటటువంటి మహానుభావుడైనటువంటి అందరికీ జ్ఞాన భిక్ష పెట్టినటువంటి ఆయనకి మేము నమస్కరిస్తున్నాం అని చెప్పి ఆ వ్యాసుల వారికి నమస్కరించుకుంటూ ఉండాలి. ఈ వ్యాసుడు సమాజం దృష్టికి చాలా విచిత్రంగా విలక్షణంగా కనిపిస్తూ ఉంటాడు. ఆయన జన్మ నేపథ్యం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. యావత్ ప్రపంచాన్ని నెత్తిన ధరించి పూజించే అత్యుత్తమ ఇతిహాసాలని అందించి అందరికీ జ్ఞాన భిక్ష పెట్టడం అనేది చాలా అసలు ఊహాతీతమైనటువంటి విషయం. ఈ మహానుభావుడు వ్యాసుడి యొక్క
ఈ వ్యాసుడు వశిష్ఠుడి యొక్క కుమారుడైన శక్తికి తనయుడిగా, పరాశరుడి యొక్క కుమారుడిగా, అంటే బ్రహ్మర్షిగా పేరొందినటువంటి వశిష్ఠుడి ముని మనవడవుతాడు. ఈ వ్యాసుడి తల్లి సత్యవతి. ఈమె ఉపరిచర వసువు అనే రాజు వీర్యంతో యమునా నదిలోని ఒక చేప ధరిస్తే ఆ చేప గర్భం దాల్చి శిశువుని కన్నది. ఆ శిశువు మత్స్యగంధి అనే పేరుతో వర్తిల్లింది. ఆమె చేపలో నుంచి వచ్చింది కాబట్టి మత్స్యగంధి అన్నారు. ఈమెని బోయరాజు అయినటువంటి దాశరాజు అనేటటువంటి వాడు పెంచి పెద్ద చేశాడు. ఆ యమునా నదినే దాటడం కోసం పడవ నడిపే నిమిత్తం ఆ మత్స్యగంధిని నియమింపజేశాడు. ఈ యమునా నదికి ఎవరైనా మహాత్ములు వస్తే అటు ఇటు దాటించు అని చెప్పి. ఒకరోజు పరాశర మహర్షి చక్కగా తీర్థయాత్రగా ఆ యమునా నదిని దాటాల్సి వచ్చి ఆ నదిని దాటించడం కోసం ఈ సత్యవతి మత్స్యగంధిని చూశాడు. అక్కడ ఆయన మనస్సు కొంచెం చలించి పరాశరుడు ఆమె యొక్క పొందు కోరాడు. కానీ ఆమె తండ్రి దాశరథి అనుమతి లేదు కాబట్టి శీలం నశిస్తుందేమో అని సందేహించి పరాశరుడు ఆమె కన్యాత్వము అనేది చెడిపోకుండా వరమిచ్చి ఆమెతో దాంపత్యం చేశాడు. ఆ కారణంతో మత్స్యగంధికి వ్యాసుడు జన్మించాడు. పుట్టుకతోనే జడధారి, అసలు జడలతోటి పుట్టడం ఊహకే అందదు కదండి. కాబట్టి ఇలాంటి పుట్టుకల్ని, ఈ మహాత్మ్యాల్ని సామాన్యులు చూసేటటువంటి దృష్టితోటి చూడకూడదు. దండకమండలాలు కూడా చేతిలో ధరించి తల్లికి నమస్కరించాడు. అంటే ఆనాడు విష్ణుమూర్తి నుంచి కమలంలో ఉద్భవించిన బ్రహ్మ ఎలా వచ్చాడో అలా ఉద్భవించాడండి అని చెప్పి చక్కగా అలా వచ్చేటప్పటికి తల్లి చూసి ఆశ్చర్యపోయింది. ఆశ్చర్యపోయి ఇంకేముంది, లోకోద్ధరణ కోసం పుట్టినవాడే అనే తలంపు వచ్చింది. వెంటనే ఆయన అడిగాడు, అమ్మా నేను ఇంకా తపస్సుకి వెళ్తాను, నీ ఎదుట ప్రత్యక్షం అవుతానని నీకు మాట ఇస్తున్నా, ఎప్పుడు దలుచుకుంటే అప్పుడు, నువ్వు బాధపడకు అని చెప్పి సరస్వతీ నదీ ప్రాంతము బదరికము అనేటటువంటి ఆ ప్రదేశంలో, బదరిక అందరికీ తెలిసి ఉంటుంది, విశాల అని కూడా దాన్ని మనం అందరం పిలుస్తూ ఉంటాం. ఈ విశాల నగరం దగ్గర శమ్యాప్రాసము అనేటటువంటి ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు ఆయన. ఆ శమ్యాప్రాసం దగ్గర ఈ రచనలన్నీ కూడా చేసింది. ఆ ఆశ్రమం అంతా కూడా నల్లటి జింకలతో కూడి ఉంటుంది కాబట్టి, ఆ ద్వీపకల్పం అలా నల్లటి జింకలతో ఉంది కాబట్టి వ్యాసుడికి కృష్ణద్వైపాయనుడు అనేటటువంటి పేరు ఖ్యాతిలోకి వచ్చింది. ఆయనకు ఆ నల్లటి జింకలు ఆయన దగ్గరికి అలా వచ్చి తిరుగుతూ ఉండేవాడు. అందుకనే పోతన భాగవతాన్ని మనకు అందించేటప్పుడు కూడా ఎక్కడ నల్లటి జింకలు ఉంటాయో అది భరతవర్షం అన్నట్టుగా అద్భుతంగా మనకి చూపించి తీసుకొస్తారు. ఇక ఈ కృష్ణద్వైపాయనుడిగా ఖ్యాతికి వచ్చిన ఈయన, ఆయన ముక్త జీవుడైనప్పటికీ, త్రికాలవేది కూడా అయినప్పటికీ, ఈ కలియుగంలో అజ్ఞానాంధకారం వస్తోంది, అవిద్యల్ని గురించి తెలిసిన వాడై ఉన్నాడు కాబట్టి అవిద్యలంటే ఏమిటి, ఈ అవిద్యల నుంచి ఎలా తప్పించుకోవాలి అనే విషయాన్ని అందరికీ తెలియడం కోసం చాతుర్హోత్రం కర్మశుద్ధం ప్రజానాం వీక్ష్య వైదికం హృద వ్యదథాద్యజ్ఞ సంతత్యై వేదమేకం చతుర్విధం. భాగవతం 1వ స్కందం 4వ అధ్యాయంలో మనకి 19వ శ్లోకంలో మానవుల కర్మలన్నీ శుద్ధి చేయడం కోసం వేదాల్లో చెప్పబడినటువంటి యజ్ఞాలే మార్గాలని, ఆ యజ్ఞాలని జనుల లోపల అందరిలో వ్యాప్తి చేయడం కోసం ఏకంగా ఉండే వేదాన్ని సులభమైనటువంటి పద్ధతిలో అవగతం చేయడం కోసం వ్యాస భగవానుల వారు వేదాన్ని 4గా విభజించారు. 4గా ఎందుకు విభజించారండి అంటే, ఈ హోమ భాగాలు, అగ్నుల్ని ఎలా ఆరాధన చేయాలి, ఈ పంచభూతాల్లో ఉండేటటువంటి దేవతల్ని వెళ్ళి ఎలా కొలవాలి, ఈ విషయాలన్నీ చెప్పడం కోసం. త ఏవ ఏ వేద దుర్మేధర్ధార్యంతే పురుషైర్యథ ఏవం చకార భగవాన్ వ్యాస కృపణవత్సలః. ఎంతో కృప కలిగినటువంటి ఆయన మనందరినీ ఆలోచించండి. నిజంగా ఇంత దుర్మేధతో మనం ఉంటాం. మనం ఎంత దుర్మేధతో ఉంటామంటే, దుర్మేధం దాటంగవచ్చునే అంటాడే. దుర్మేధ అంటే ఏమిటి అంటే, ఆవు దాని ముందు తీసుకెళ్ళి ఎండుగడ్డి వేశాడట ఒకడు. అది ఎండుగడ్డి తినదట ఆ ఆవు, కేవలం పచ్చిగడ్డే తింటుంది. ఎండుగడ్డి పెడితే కోపం వస్తుందట దానికి.
ఓహో ఇలా ఉందా దీని సంగతి అని చెప్పి దాని కళ్ళకి తీసుకొని వెళ్ళి ఆకుపచ్చ రంగు కళ్ళజోడు పెట్టాడు. అది తినకపోగా అప్పటిదాకా ఉన్నది కంటికేదో అడ్డం పెట్టాడు, కాలుతోటి లేపో తన్ను తన్నిందట ఆ పెట్టినటువంటి వాడిని. దుర్మేధ అంటే ఇది. ఆవు వాసన చూసి తింటుంది కానీ కంటి చూపుతో పచ్చగా ఉందా ఎర్రగా ఉందా అని తినదు. కాబట్టి మేధ అనేటటువంటిది పచ్చిగడ్డి సంపాదించుకొచ్చి వేయటం మేధ కాదండి. నేను ఆవుకు ఆకుపచ్చ కళ్ళజోడు పెడతాను అనేది దుర్మేధ. అలాంటి దుర్మేధ ఈ కాలంలో జనాలకు ఎక్కువ ఉంటుంది. అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్గా ఎట్లా చేయాలి, ఆర్టిఫిషియల్ అని ఆలోచిస్తూ ఉంటారు. ఇదంతా దుర్మేధే. ఎందుకు? మనకి జీవితంలో అతి ఆవశ్యకము, ఆవశ్యకము, అనావశ్యకము అని మూడు వస్తువులు ఉన్నాయి. అతి ఆవశ్యకమైనవి ఏమిటి అంటే గాలి, నీరు. ఇది భగవంతుడు నువ్వు ఎక్కడ ఉన్నా దొరికే ఏర్పాటు చేశాడు, అతి ఆవశ్యకం కాబట్టి. ఇక రెండోది ఏమిటి ఆవశ్యకము? అంత భోజనము, ఓ ఇల్లు, ఒంటి మీద ఏదో వస్త్రం. ఇవి ఆవశ్యకాలు. ఇవి కూడా తగ్గించుకోవచ్చట, అందుకని ఆవశ్యకం లిస్టులో పెట్టారు. ఇక అనావశ్యకమైనవి ఏమిటి అంటే ఫోన్లు, మొబైల్స్, ఇప్పుడు మనం ఆలోచించే టెక్నాలజీ, ఇవన్నీ కూడా నిజంగా జీవనానికి అనావశ్యకం. ఇవి లేకపోయినా మనిషి జీవిస్తాడు. వాడు అడవిలో ఉన్నవాడు బతుకుతున్నాడు, అడవిలో ఉండే జీవి బతుకుతోంది, మనము బతుకుతున్నాం. జీవికి ఇవి అనవసరం, అనావశ్యకమైనవి. ఆవశ్యకమైన వాటితోటి ఎప్పుడూ మనిషికి కష్టం లేదండి. ఆవశ్యకమైనటువంటి వాటితో, అత్యావశ్యకమైనటువంటి వాటితో భగవంతుడు కష్టాన్ని ఇవ్వలేదు. మనిషికి వస్తున్నటువంటి దేనికోసం కల్పించుకుంటున్నాడు అంటే కేవలం జ్ఞానేంద్రియాలని సంతృప్తి పరచడం కోసం, కర్మేంద్రియాలని సంతృప్తి పరచడం కోసం అక్కడ ఏదో ఆనందం ఉంది అని వెతుక్కుంటూ అక్కడికి వెళ్తుంది. ఈ సంతృప్తిలో భాగంగా చూడండి, భగవంతుడు ఎంత విచిత్రమైనటువంటి రచన చేశాడో. 2 కళ్ళు ఇచ్చాడు, కానీ దానికి ఒకటే పని ఏమిటి? చూపు. చూస్తే సరిపోతుంది. 2 ముక్కు రంధ్రాలు ఇచ్చాడు, ఒకటే పని ఊపిరి పీల్చడం. 2 చెవులు ఇచ్చాడు, ఒకటే పని ఏమిటి? వినడం. దాని దుంప దెగ ఒకటే నోరిచ్చాడు, ఒకటే జననేంద్రియం ఇచ్చాడు, కానీ వీటికి 2 పనులు పెట్టాడు. ఒకటి మాట్లాడటం, ఒకటి తినటం, 2 పనులు చేస్తుంది నోరు. ఒకటి మూత్రము చేయటము, 2 ప్రజా ఉత్పత్తి చేయటము. ఈ 2 పనులు చేస్తే కింద ఉండేటటువంటి. కాబట్టి ఒకటై 2 పనులు చేస్తున్నటువంటి వాడిని ఎవడు నియంత్రించుకోగలడో వాడు మిగతా అన్నిటినీ తేలిగ్గా నియంత్రిస్తాడు. జననేంద్రియ జిహ్వేంద్రియ నిగ్రహణ చాలా అవసరము. ఎక్కడ పడితే అక్కడ తినకూడదు, ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టుగా పశువులాగా పొర్లి ప్రవర్తించకూడదు. ఇది ధర్మం. ఈ రెండిటిని జాగ్రత్తగా, జననేంద్రియ జిహ్వేంద్రియాలు రెండిటిని మీరు జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్తాడు. కానీ ఈ కలియుగంలో జీవులు వీటినే ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. పరమలక్ష్య ప్రాప్తి వీళ్ళకి ఎలా కలుగుతుంది అని కరుణ కలిగింది ఆయనకి. అప్పుడు స్త్రీలైతేనేంటి, ఇతరులైతేనేంటి, ద్విజ బంధువులైతేనేమిటి, అందరికీ జ్ఞానం అందాలి అని ఆయన అష్టాదశ పురాణాలని, ఉప పురాణాలని కూడా మనందరికీ అందించారు వ్యాస భగవానుల వారు. ఇక అయ్యా నేను సమయం చూసుకోవట్లేదు, సమయం ఎప్పుడైతే అప్పుడు మీరు నాకు గుర్తు చేయండి, నేను చక్కగా అక్కడికక్కడ ఆపేస్తాను. ఎందుకంటే వ్యాసుల వారు అనేటటువంటిది, గురుతత్వం అనేటటువంటిది చాలా పెద్ద విషయం కాబట్టి మనం అందరం కూడా చక్కగా దానికి తెలుసుకోవాలి. ఈ వేద విభజన అనేటటువంటిది ఏమిటి అంటే, వేదము అనే మాటకి బ్రహ్మ, శృతి, జ్ఞానము అనే అర్థాలు, నామాలు ఉన్నాయి.
ఒక్కొక్క కార్యక్రమం చేయడానికి పరమేశ్వరుడు ఆయన అంశతో ఒక్కొక్క అవతారాన్ని సృష్టింపజేస్తాడు. అట్లాగే వ్యాసుడు అనేటటువంటి ఆయన్ని అవతార పురుషుడిగా జనింపజేశాడు. ద్వాపర యుగంలో పరాశర సత్యవతులకి పుత్రుడుగా ప్రకటమైనటువంటి ఈ వ్యాసుడు వాస్తవంగా శ్రీమన్నారాయణుడికి పుట్టిన మానవ పుత్రుడు. అప్పుడు అతని మొట్టమొదటి పేరు అపాంతరతముడు. ఈ విష్ణువు మొట్టమొదట అపాంతరతముడు అనేటటువంటి వాడిని వ్యాస పదవి మీదకి ఇచ్చి, అందుకనే విష్ణువు నెలకొల్పినటువంటి పీఠం. అప్పటి నుంచి ఈ వ్యాసము అనేటటువంటిది నడుస్తూ వచ్చింది. ఈ అపాంతరతముడు లోపల ఉండేటటువంటి అజ్ఞానాన్ని తొలగించుకున్నవాడు కాబట్టి అపాంతరతముడు అని. అంతరముగా ఉండేటటువంటి తమో గుణాన్ని మొత్తాన్ని తీసేసుకున్నటువంటి వాడు కాబట్టి నేరుగా ఈ వేదాలన్నిటినీ బ్రహ్మముఖం నుండి వెలువడిన వేదాలని శ్రద్ధగా ఆలకించి వాటిల్ని విభజించమని శ్రీమన్నారాయణుడు ఈ అపాంతరతముణ్ణి ఆదేశించాడు. ఆ ఆజ్ఞతో ఈ వేద విభజనకి అపాంతరతముడనే ఆయన పూనుకొని చక్కగా దాన్ని నిర్వర్తిస్తూ బ్రహ్మ అనేటటువంటి ఆయన్ని ఎంతో సంతోషపెట్టాడు. ఈ అపాంతరతముడు బ్రహ్మ వేదవ్యాసుడు అనేటటువంటి బిరుదు ఇచ్చాడు. ఈ అపాంతరతముడికి బ్రహ్మ వేదవ్యాసుడు అనే బిరుదు, వేదవ్యాసము అనేటటువంటి బిరుదు ఎవరయ్యా ఆయనకి ఇచ్చింది అంటే బ్రహ్మగారు ఇచ్చారు అపాంతరతముడికి. అప్పటి నుంచి అది వస్తూనే ఉంది. ఇప్పుడు మనం శృంగేరి జగద్గురువులకి చెప్పుకునేటప్పుడు శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యవర్య పదవాక్య ప్రమాణ పారావార పారీణ యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణా ధ్యాన సమాధ్యష్టాంగ యోగానుష్ఠాన నిష్ఠ తపశ్చక్రవర్తి అనాద్య విచ్ఛిన్న శ్రీ శంకరాచార్య గురు పరంపరా ప్రాప్త అని చెప్పుకుంటాం కదా. ఇది మొట్టమొదట ఒక గురువు దగ్గర మొదలవుతుందన్నమాట. ఇన్ని గుణాలు ఈ పీఠం మీదకి ఎక్కిన వాళ్ళకి ఉండాలి అనేది సూచనగా, వాళ్ళకు ఉన్నాయి అనటానికి గుర్తుగా ఇంత చక్కగా ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ బ్రహ్మదేవుడే వేదవ్యాసుడు అనేటటువంటి బిరుదు ఇచ్చాడు. ఇట్లా ప్రతి మన్వంతరంలో కూడా వేదాన్ని విభజన చేస్తూ ఉండు అని కోరాడట బ్రహ్మదేవుడు. కాబట్టి ఈ జగద్గురు వ్యాస భగవానుడు అప్పటి నుంచి నారద ముని చక్కగా రోగ ఏదైతే నిర్ణయం చేసి ప్రస్తావించాడో, వ్యాకులతకి మూల కారణమైన శ్రీకృష్ణుణ్ణి కీర్తన చేయటం ఆయన వదిలిపెట్టడము అనేది ఆయనకి మూలం అయిపోయింది. వ్యాకులత వచ్చింది. భాగవతం అక్కడే పుట్టుకొచ్చింది కదా. కాబట్టి నారదుల వారి యొక్క వ్యాకులతని దూరము చేసి భాగవతాన్ని కూడా అందించి భక్తి అనేటటువంటి తత్వాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి ఆ భక్తి తత్వాన్ని ఇచ్చి కృష్ణ పరమాత్మ గురించి పరిపూర్ణమైనటువంటి యుద్ధములో జరిగిన జ్ఞానం ఒక దగ్గరను, బాల్యములో చేసిన చేష్టల దగ్గర నుంచి ఉన్నటువంటిదంతా కూడా భాగవతంలోకి తీసుకొచ్చి ఆ కృష్ణయ్యని అందరి హృదయంలో నిలిపి ఈ తత్వాన్ని చూసిన ప్రతివాడిని కృష్ణుడితో సమానం చేసి అనన్యాచింతయంతో మాం ఏ జనాక్ పర్యుపాసతే, కృష్ణుడు నీకంటే అన్యుడు కాదు అనేటటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ కృష్ణ తత్వాన్ని, నిర్గుణ నిరాకార సచ్చిదానంద ఘన చిదానంద పరబ్రహ్మ తత్వాన్ని భక్తి రూపంలో తీసుకొని వెళ్ళి చూపిస్తూ బ్రహ్మసూత్రాలు శారీర మీమాంస రూపంలో స్వస్వరూపానుసంధానం చేయించినటువంటి మహానుభావుడు, ప్రామాణికమైనటువంటి ఆయన ఎవరైనా ఉన్నాడు అంటే అది వ్యాసుల వారే. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది సమస్త విశ్వాన్ని పవిత్రం చేసేటటువంటి శ్రీకృష్ణ భగవంతుడి యొక్క యశస్సుని కీర్తించేటటువంటి వచనాల్ని మహాత్ములైనటువంటి వాళ్లతో వాయస తీర్థంగా పరిగణింపబడుతూ పరమహంసలైనటువంటి వారికి, వాస్తవంగా దివ్యధామంలో వసించేటటువంటి వారికి, ఆ వాయస తీర్థంలో రమించగోరేటటువంటి వాళ్ళకి యోగ్యమైనటువంటి పారమహంస్యోపనిషత్తైన భాగవతాన్ని అందించాడు ఆయన. అందుకని ఆయన ఇచ్చినటువంటి దాన్ని పారమహంస్య ఉపనిషత్తు అంటారు. ఆయన గురించి చెప్పుకోవాల్సి వస్తే ఖచ్చితంగా ఆ స్వామివారి యొక్క శ్లోకం ఒకటి చెప్పుకోవాలి. అందరూ కూడా ఒక్కసారి ఈ శ్లోకం చెప్పండి. బ్రహ్మసూత్ర కృతే తస్మై వేదవ్యాసాయ వేధసే జ్ఞానశక్త్యావతారాయ
జ్ఞానశక్త్యావతారాయ జ్ఞానశక్తి అవతారాయ నమో నమో భగవతే హరేః. భగవతే హరే. మన గురే గురువు అండి. ఎప్పుడైనా మనకి ఎంత గురి ఉంటే అంత గురుతత్వం అవుతుంది. అయితే ఎవరు ఈ గురువు, ఎందుకు మనం గురువుల్ని ప్రత్యేకంగా పూజించుకుంటాము అంటే, పూర్వం కాశీలో వేదనిధి వేదవతి అనే నిరుపేదమైనటువంటి దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరికి ఎంత కాలానికి సంతానం కలగలేదు. ప్రతిరోజు మధ్యాహ్నం మా వేదవ్యాస మహర్షి గంగా నది దగ్గరికి రహస్యంగా వచ్చి స్నానం చేస్తారు అనేటటువంటి విషయాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. ఈ విషయం వేదనిధి ఎవరి ద్వారానో తెలుసుకొని అందులో వేదవ్యాసుని దర్శించి గట్టిగా ఆయన కాళ్ళు రెండు పట్టుకొని ఆయన్ని ప్రార్థించాడు. వ్యాసుల వారు నన్ను అనుగ్రహించండి అని. వ్యాసుల వారు ఏదో నాతో వీడికి అనుగ్రహం పొందాలనే పరమాత్మ నిర్ణయం వల్ల నేను వీడికి దర్శనం ఇచ్చాను కాబట్టి వీడిని నేను అనుగ్రహిస్తాను, ఏం కావాలి నాయన అని అడిగితే ఆ వెంటనే వేదనిధి అడిగాడు, అయ్యా రేపు మా నాన్నగారు ఆబ్దీకవండి, మీరు భోక్తగా రావాలి అని ప్రార్థించాడు. వెంటనే ఈ విషయం ఎవరికి చెప్పకు నాయన, నేను వస్తాను అని చెప్పాడు. భోక్తగా ఆ స్వామివారు రావటం, తన భార్య ఒక్కదానికి ఈ విషయాన్ని తెలియపరిచాడు. వంటలు చేసి శుభ్రంగా పితృదేవతలకు అందరికీ కూడా అనుగ్రహం కలిగేటట్టుగా కార్యక్రమాన్ని మొత్తాన్ని వాళ్ళు నిర్వహిస్తే ఏం కావాలి అని కోరుకుంటే ఏముంది, సంతానం కదా, అది మీకు ఎలా అయినా కలుగుతుంది. వ్యాసుడు అంతటి వాడు పితృదేవతల పక్షంలో కూర్చుంటే పితృదేవతల కడుపులోకి వాళ్లే వస్తారు, మీరేం పెద్ద దాని గురించి ఆలోచించక్కర్లేదు, సంతానం పితృదేవతలు ఇచ్చేటటువంటిది కాబట్టి వ్యాసుల వారు కూర్చోగానే పితృదేవతల దోషాలన్నీ పోయి వాళ్ళు వచ్చేస్తారు. ఆయన వెళ్ళిపోతూ ఉంటే కంటెంబడి నీళ్లు పెట్టుకొని ఇద్దరు ప్రార్థించారు. ప్రార్థిస్తే అప్పుడు వ్యాసుల వారు వాళ్ళ యొక్క కళ్ళల్లో వచ్చిన నీళ్లని చూసి చాలా కరుణామయుడు కదా, మనస్సు కరిగిపోయి ఆయన ఒక్క మాట అన్నారు, నాయనా మీరు ఎవరైనా సరే ఒక ఉత్తమమైన చక్కగా నేను చెప్పినటువంటి భాగాన్ని ప్రవచనం చేయగలిగిన వాడు, నా హృదయాన్ని అర్థం చేసుకోగలిగి పరంపరమైనటువంటి విషయాలకి ఎక్కడ అటు ఇటు తప్పించకుండా చెప్పేటటువంటి వాళ్ళు ఎవరినైనా తెచ్చుకొని వాళ్ళని ఒక వ్యాసపీఠం అనే పీఠం మీద కూర్చోబెట్టి నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే అని గనక మీరు ప్రార్థన చేస్తే మీరు నన్ను దర్శించినట్టే, నన్ను పూజించినట్టే, రెండో ఆలోచనే అక్కర్లేదు మీకు అని ఆయన చెప్పారు. అది ఏ రోజు చేయాలండి అంటే ఈ గురు పూర్ణిమ ఆషాఢ పూర్ణిమ రోజు ఎవరు చేస్తారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులకి అనుగ్రహ పాత్రలు అవుతారు. ఇది వ్యాసుల వారు చెప్పినటువంటి మాట. కాబట్టి ఈ ఆషాఢ మాసాన్ని మనం గురు పూర్ణిమగా వినుతుకెక్కి ప్రత్యేకంగా చేసుకోవడానికి వ్యాసుల వారి ఆజ్ఞయే కారణం. చెప్పండి. నమో ధర్మాయ నమో ధర్మాయ మహతే మహతే నమః కృష్ణాయ నమః కృష్ణాయ వేధసే వేధసే బ్రాహ్మణేభ్యో బ్రాహ్మణేభ్యో నమస్కృత్య నమస్కృత్య ధర్మాన్ ధర్మాన్ వక్ష్యామి వక్ష్యామి శాశ్వతాన్. శాశ్వతాన్. ధర్మము శాశ్వతము అనేటటువంటి విషయాన్ని మనందరికీ తెలియపరిచి ఈ ఆషాఢ మాసంలో గురు పూర్ణిమ వస్తుంది అని చెప్పుకున్నాం. ఏమిటి అంటే ఇది వర్షాకాలం మొత్తానికి కూడా ప్రారంభమైనటువంటి మాసం. అవునా? ఈ వర్షాకాలం మొత్తం ఎక్కడి నుంచి ఆరంభమవుతుందండి? ఏరువాక ముందా ఏకాదశి ముందా అంటారు ఈ ఆషాఢ ఏకాదశిని. కాబట్టి ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శయనైకాదశిగా చెప్పుకునేటువంటి సమయానికల్లా ఏరువాక వర్షాలు పడి వస్తూ ఉంటుంది ఈ ఆషాఢ మాసంలో. కాబట్టి ఈ వర్షాకాలానికి ప్రారంభ మాసమైన ఈ మాసంలో సూర్యుడి వేడి చాలా ఎక్కువగా ఉంటుంది, ఇంకా వేడి ఉంటుంది.
చెమటలు కక్కుతూ ఉంటాం మనం హ్యూమిడిటీ తోటి. ఎక్కడ? ఈ ప్రాంతంలో, భారతావనిలో అలా చెమటలు కక్కుతూ ఉంటాం. అయినా ఈ మాసపు ప్రథమ దివసం నుంచే వర్షపు చినుకులు అనేటటువంటివి ప్రారంభమై వాతావరణంలో కొంచెం మార్పు వస్తుంది. ఈ ఆషాఢ మేఘాల ధ్వనిని వేదఘోష అంటారు. మిగతా ధ్వనులన్నీ వేదఘోష కాదండి. ఆషాఢ మాసంలో మేఘాలలో వచ్చేటటువంటి ధ్వనిని వేదఘోష అంటారు. ఆ మేఘాల నుండే వర్షిస్తూ ఉంటాయి. మాండూకాలన్నీ కూడా స్వాగత ధ్వనులు పలుకుతూ ఉంటాయి. మనకి కప్పలన్నీ కూడా ఆ అరుపులు చాలా విచిత్రంగా వేదాన్ని ఆహ్వానించినట్టుగా, వేద శబ్దాల్లో ఉండే ఛందస్సులు చెప్పినట్టుగా ఇవన్నీ వేద పలుకుల్ని చెప్తూ ఉంటాయి. మాండూక్య ఉపనిషత్తు ఎలా వస్తుందయ్యా అంటే ఈ వేద శబ్దం అంతా ధ్వనులుగా చెప్తున్నట్లు ఉంటుంది. ఆ వేద ధ్వనుల యొక్క మూలమే ఈ ధ్వన్యర్థం అంటారు. ఈ ధ్వని యొక్క అర్థాన్ని గనక మనం గ్రహిస్తే వేద ఘోషని వినినట్టుగా సార్థకాన్ని పొందుతారు. అందుకనే కప్పలు అరుస్తున్నాయి అనుకుంటే ఏదో అనుకోవటం కాదు, అది పెద్ద వేద ఘోష అన్నట్టుగా వినాలి ఆ దృష్టితోటి అని చెప్తారు మహానుభావులందరూ. ఈ మాసంలోనే క్రిమికీటకాలు, సమస్త జీవాలు అన్ని కూడా ఉత్తమ గతిని పొందుతాయి. దీంట్లో అనుమానం లేదు. మనకి ఆకాశంలో నుంచి ఉత్తమ గతిని పొందడం అంటే ఏమిటి? ఆకాశములో ఇంతకాలము తపించి ఉన్నటువంటి జీవం మొత్తానికి నీళ్లే కారణం కదండి. ఈ నీళ్లు ద్యులోకం నుంచి జీవి వచ్చి నీళ్లలో కలిసి భూమి మీదకి వచ్చి ఉద్ధరింపబడతాయి జీవులు మొత్తం. అందుకనే ఒక్కసారిగా ప్రకృతి అంతా పులకాంకితమై ఎటు చూసినా అట్లా మొక్కలు అన్నీ కూడా అట్లా పెరుగుతూ కనిపిస్తూ ఉంటుంది. జీవాన్ని మొత్తాన్ని ఉద్ధరించేటటువంటి మాసం ఆషాఢ మాసం. మొక్కలు ఎప్పుడు పెట్టాలండి అంటే ఎండాకాలంలో చివరిలో పెట్టాలండి, తద్వారా మొక్క అద్భుతంగా పెరుగుతుంది అని చెప్తారు. జీవం ఉద్ధరింపబడుతుంది ఆషాఢ మాసం వచ్చేటప్పటికి. అందుకనే దీన్ని చాలా గొప్పగా చెప్తారు. ఏమీ సాధన చేయని జడజీవికి కూడా ఎప్పటికీ జీవితంలో ముక్తి రాదు. కానీ ఈ ఆషాఢంలో గురువుకి నమస్కరించుకొని ఎవడు సాధన చేస్తాడో వాడికి మాత్రం ముక్తి కూడా చాలా కరతలామలకమై చేతిలో ఉన్నటువంటి ఉసిరికాయ ఎంత తేలిగ్గా ఉసిరిపండు ఉంటుందో అంత తేలికవుతుందట వాడికి ముక్తిని సాధించటం ఆషాఢ మాసంలో సాధన చేసినటువంటి వాడికి. కాబట్టి ప్రయత్నించైనా సాధన చేసి తీరాలి అని చెప్తారు. ప్రయత్నము లేనటువంటి జీవుడు పతనాన్ని పొందుతాడు. ఒక జీవి చచ్చిపోయిన తర్వాత ఊర్ధ్వలోకాల్లో గాని అధోలోకాల్లో గాని పుణ్యపాపాలని అనుభవించి మళ్ళీ భూమి మీదికి రావాలి అంటే ఆ జీవి ఆకాశంలోంచి నేల మీద పడే జల బిందువుల్ని మాత్రమే ఆశ్రయించాలి. తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్భ్య పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యోన్నమన్నాత్ పురుష. ఇది కదా వరుస మనకి చెప్పేటటువంటిది పెద్దలు. కాబట్టి ఈ జీవం మొత్తము జలాల దగ్గర నుంచే మనకి రుచి. నేను అనే రుచి ఎక్కడ మొదలైందండి? మనకి ఈ శరీరం నేను అనే రుచి జలం దగ్గర మొదలైంది. జలానికి ముందున్న అగ్నిలో రుచి లేదు, ముందున్న వాయువులో రుచి లేదు, అంతకు ముందున్న ఆకాశంలో లేదు. కానీ రుచి అనేది జలం దగ్గర మొదలైంది. కాబట్టే ఈ జలాలు అనేటటువంటివి ప్రత్యేకంగా అతి త్వరలో కేవలం జలాలు సనాతనమైన వైదికము అనే అంశం మీద దగ్గర ఒక 300 ఎపిసోడ్లు చేయాలి అనే ఉద్దేశానికి వచ్చాను. భారతదేశంలో ఉండే నదులు ఏమిటి, పుణ్యతీర్థాలు ఏమిటి, జలాశయాలు ఏమిటి, అసలు మనం పుట్టిన దగ్గర నుంచి మరణించేదాకా ఏ ప్రదేశాల్లో జలాల్ని వాడుతున్నాం, ఏ సంస్కారాల్ని మనం ఖచ్చితంగా ఆచరించాలి. వాడు మరణించినప్పుడు కూడా జలముతోటి ప్రోక్షణ చెయ్యందే పంపించరు. పుట్టిన తర్వాత కూడా ఈ మైల అనేటటువంటిది, పురుడు అనేటటువంటి అన్నిటికీ కూడా స్నానమే జీవించిన వాళ్ళకి మూలం ఎందుకు అవుతోంది అని ఆచమనం దగ్గర నుంచి శుద్ధి కావాలంటే అపవిత్రవా అని జలంతో ఆచమనం చేయాలి అంటే జలము ఎందుకు అర్పణం చేయాలి ఏదైనా అంటే జలాన్ని వాడతారు. అర్ఘ్యప్రదానం జీవభ్రాంతి పోవాలన్నా అర్ఘ్యప్రదానం చేయాలి అని అర్ఘ్యాలకి వేద విద్యకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అనే దాని మీద ఈ మధ్య నేను ఒక అద్భుతమైన వాంగ్మయాన్ని తయారు చేసుకున్న. అతి త్వరలో దాన్ని చెప్పబోతూ ఉన్నాను. ఆ వాంగ్మయాన్ని ఆ ఎపిసోడ్లుగా నేను చెప్పినప్పుడు నా ఫేస్బుక్ లో కానీ అలాగే మన గాయత్రి పరివార్ రాజగోపాల్ గారికైనా నేను అందజేస్తాను. లేదు సంజయ్ గారి దగ్గర కూడా ఇది అవైలబుల్ ఉంటుంది.
కాబట్టి అక్కడి నుంచి మీరందరూ ఎప్పుడైనా అవకాశం ఉంటే వినండి చక్కగా. నా వంతు ప్రయత్నం నేను చేసా, ఇంకా కొత్తవి ఏమైనా ఉన్నా కూడా మనందరం కలిపి ఈ విద్యను అభివృద్ధి చేద్దాం. జలము యొక్క ప్రాధాన్యత, వైదికము జలము. కాబట్టి అక్కడి నుంచే వచ్చి తీరాలి అని మనకి పెద్దవాళ్ళందరూ చెప్తూ ఉన్నారు, ధర్మశాస్త్రాలన్నీ చెప్తున్నాయి. కాబట్టి ఆ జీవి ఏదో ఒక మొక్కలోకి ముందు ప్రవేశించటం, ఆ తర్వాత మొక్క చక్కగా వెళ్ళి ఇంకొక బీజం కింద మారి మళ్ళీ భూమిలోకి రావడం, కొత్తవి రావడం, ఈ ఉన్నవి తరించడం, మనిషిలోకి వెళ్ళి అలా 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 84 లక్షల యోనుల్లో దేని యోగ్యతని బట్టి అది పుడుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఆషాఢ మాసము పుట్టుకకి అవసరమైన బీజాలు పడడానికి మూలమైనటువంటి మాసం. ఆ జీవి ఎప్పుడు ట్రిగ్గర్ అయి బయటికి వెళ్తాడు అనేది తెలియదు. జీవి మాత్రం ఈ భూమి మీదకి వస్తోంది, అప్పుడు వాడు ఎప్పుడు ఆ జీవిని తింటాడు, ఆ జీవి ఎప్పుడు యోగ్యమైన స్థితిలో వెళ్ళి ఎప్పుడు పుడతారు అనేది చెప్పలేం. కానీ జీవి భూమి మీదకి రావడానికి ప్రధానమైన మాసం ఆషాఢ మాసం. ఎందుకు? సూర్యనారాయణ మూర్తికి 2 శక్తులు ఉన్నాయి. ఒకటి దాహక శక్తి, 2 ఉత్పాదక శక్తి. ఆయన బాగా దహించేస్తాడండి గడ్డి దగ్గర నుంచి చిన్నదాన్ని కూడా. ఆ తర్వాత పడే ఒక్క వర్షంతో ఈ జీవి మొత్తం సంస్కరించబడి లేస్తుందన్నమాట. పునరపి జననం పునరపి మరణం అనేటటువంటి దాన్ని ఆయనే దహింపజేస్తాడు. ఇప్పుడు ఇవాళ ఒక రోజు గడిచింది అంటే దాని అర్థం ఏమిటి? ఓ రోజు తగ్గిందనే కదా. సూర్యుడు ఆయుకారకుడు, సూర్యుడు ఆయువుకు యొక్క వినాశకారకుడు కూడా. దాహక శక్తికి ఉత్పాదక శక్తికి రెండిటికి ఆయనే కారణం. కాబట్టి అలాంటి ఆ అద్భుతమైనటువంటి మాసం ఈ ఆషాఢంలో ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంలో కూడా మారేటటువంటి మాసము. ఈ సంధి సమయము చాలా విశేషమైనటువంటి సమయంగా మనకి చెప్తారు. మళ్ళీ శివరాత్రికి నాట్లేస్తారు. ఎందుకంటే జీవి అప్పుడు ఇంకొక రకంగా ఇక్కడికి వచ్చి తప్పించబడి రక్షించబడుతూ ఉంటుంది. కాబట్టి చాలా మనకి అసలు మొక్కలు వేసేటటువంటి దాంట్లోనే, పంట తీసుకునే దాంట్లోనే మనకి జీవి భూమి మీదకి ఎప్పుడు వస్తుంది అనేది మన ధర్మశాస్త్రాలు చెప్పినట్టుగా పంచాంగంలో చెప్పిన గ్రహ పద్ధతుల్ని బట్టి మనకు అర్థమైపోతుంది. కాబట్టి అలాంటి ఆ అద్భుతమైనటువంటి వాళ్ళు భూమి మీద ఈ శరీరధారులై ఈ విధంగా వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మొత్తము జీవానికంతటికి కూడా ప్రారంభ సమయం ఆషాఢ మాసం. కాబట్టి కాళిదాస మహాకవి ఆషాఢస్య ప్రథమ దివసే అని జ్యోతిష్ శాస్త్రం కూడా ఇదే చెప్తుంది. ఆషాఢ మాసమే ప్రథమమైన దివసాలు భూమి మీదకి ఇది రావటం. మరి చైత్రమాసం ఏంటండి అంటే, చైత్రమాసం అనేది బ్రహ్మాయుర్దాయాన్ని బట్టి మనం లెక్క గీసుకుండేది. జీవి యొక్క రాకకి ఏది లెక్క వేసుకోవాలంటే ఆషాఢ మాసం లెక్క వేసుకోవాలండి అని చెప్తారు. ఇలా జీవుల సూక్ష్మమైన జన్మకి పతనానికి మొట్టమొదటి కాలం ఆషాఢ మాసం. ఈ జీవులందరూ సూక్ష్మ రూపంలో వర్షాకాలంలో భూమి మీదకి ప్రవేశిస్తున్నారు. సొంత శరీరాలతో భూమి మీద వాళ్ళకి యోగ్యమైన మాసాల్లో పుడుతూ ఉన్నారు. ఆ మాసాన్ని బట్టే వాళ్ళ లక్షణాలు, వాళ్ళ పద్ధతులు ఉంటాయి అని జ్యోతిష్యం శాస్త్రం చెప్తోంది. ఆషాఢ మాసంలో పుట్టినటువంటి వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే, కోష్ఠీ ప్రదీపము అనే గ్రంథంలో రాయబడి ఉంది. శబ్దకల్పద్రుమము అది కూడా చెప్తోంది. ఒకటే ఒక్క శ్లోకం చెప్పుకుందాం. అనల్పజల్పి ప్రమాదాభిలాషి ప్రమాదశీలి గురువత్సలశ్చ బహువ్యయో మందహుతాన స్యాత్ ఆషాఢమాస ప్రభువో మనుష్య. ఆషాఢ మాసంలో పుట్టే ప్రతి జీవికి అన్ని దుర్గుణాలే, మనందరికీ కూడా అండి. అంటే జీవి భూమి మీదకి వస్తుంది ఆషాఢంలోనే. మీరు పుట్టే నెల కార్తీకం కావచ్చు, ఏమైనా కావచ్చు. నేను జీవిని అనే స్థితి వచ్చాక వాడికి ఉండే లక్షణాలు ఏమిటి అంటే, అతివాగుడుకాయ, ఎప్పుడూ తప్పుల్ని చేస్తూ ఉంటాడు, అబద్ధాలను చక్కగా పలుకుతూ ఉంటాడు, కామలోలుడై ఉంటాడు, బాగా వ్యయం చేస్తూ ఉంటాడు, అనారోగ్యం తెచ్చుకుంటూ ఉంటాడు, అజీర్ణంతో బాధపడుతూ ఉంటాడు, అధోముఖుడై ఉంటాడు. భగవంతుడు ఒక్క సద్గుణం ఇచ్చాడట. ఆ అద్భుత సద్గుణం ఏమిటంటే గురుభక్తి. నేను జీవిని, నాలో ఈ దుర్గుణాలు ఉన్నాయని గుర్తించినంత మాత్రానే వాడికి గురుభక్తి వచ్చి వాడు నేను మంచి విషయాలు ఎక్కడి నుంచి తెలుసుకోవాలి అని గురువు మీద వల్లమాలిన ప్రీతితోటి ఉండి వాడు ఉద్ధరింపబడతాడు. కాబట్టి మనమందరము ఎప్పుడూ పరమ గురువుల యొక్క సాంగత్యాన్ని పొందడం కోసం ప్రతి పౌర్ణమి, ప్రతి పూర్ణిమ చాలా పర్వదినము
అని చెప్తూ ఉంటారు. ఈ మనం చెప్పడం కాదు, టిబెట్ లో ఉండేటువంటి దలైలామాలకు కూడా ఇదే, వాళ్ళ లెక్కలో కూడా ఇదే తీసుకుంటారు. మనకి ఎక్కడి నుంచి వచ్చింది? బౌద్ధమైన హైందవం నుంచి పుట్టిందే కదా. కాబట్టి ఇవాళకి ఆ సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. వేదాలలో గురు శిష్యులకి మధ్యలో చంద్రుడు ద్వారంగా ఉంటాడని, అలాంటి పూర్ణిమ వాటి యొక్క ద్వారాల్ని తెరిచేటటువంటి దినము అని చెప్పబడి ఉంది. కాబట్టి పృథ్వీ మీద ఉన్న జీవులందరూ కూడా శరీరాల్లో ఉండే ప్రాణమయ, బుద్ధిమయ, మనోమయ కోశాలలో శక్తి ప్రవాహాల్ని ధ్యానం కోసం చాలా వీలుగా ఉండేట్టుగా, మిక్కిలి ప్రసన్నంగా ఉండేట్టుగా ఆ మహర్షులు, గురువులు, శిష్యులు ఎప్పుడు ఆ మహర్షులు, గురువుల్ని ఆశ్రయించాలి. మనం ఎప్పుడు మన మహర్షుల్ని, గురువుల్ని, పెద్దల్ని ఆశ్రయించి ఉండాలి. దీంట్లో అనుమానం లేదు. శరీరాన్ని ధరించినటువంటి వాడికి ఇంకొక అవకాశము లేదు. కాబట్టి మనం ప్రతి పూర్ణిమ రోజు సాయంత్రం సత్సంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి పూర్ణిమకి చేసుకోవాలి అని చెప్తున్నారు. అలా పూర్ణిమ రోజే ఎందుకండి అంటే, పూర్ణిమ రోజు చేస్తే ఖచ్చితంగా సద్గురువు మన జీవితంలో ప్రత్యక్ష దర్శనం ఇస్తాడని చెప్పబడింది ధర్మశాస్త్రాల్లో. అందుకని మిగతా అన్ని రోజుల్లోనూ చేసుకోవాలి, ప్రతి క్షణము సత్సంగం కావాలి. కానీ పూర్ణిమ రోజు మాత్రం సత్సంగాన్ని ఎప్పుడూ వదిలిపెట్టుకోకూడదు. సత్సంగాన్ని ఏదో ఒక రూపంలో చేస్తూ ఉండాలి అని పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు. కాబట్టి అప్పుడు తత్వ ప్రసంగాల్ని చేసుకుంటూ మనస్సుని ప్రసన్నం చేసుకోవాలి. మనకి ప్రియమైనటువంటి గురువుల చిత్రపటాలని ముందర పెట్టుకోవాలి. వేద ధర్మాన్ని అనూచానంగా ఆచరిస్తున్నటువంటి సద్గురువుల చిత్రపటాలని ఖచ్చితంగా మనం అక్కడ పెట్టుకోవాలి. ఇష్టం వచ్చినటువంటి గురువుల్ని పెట్టుకోవాలి, వాళ్ళని స్మరించుకోవాలి. ఇలా ప్రాతః సాయంకాలాల్లో గురు పూర్ణిమ రోజు మనం చేయాలి అనే మూలమైన అంతరార్థాన్ని గుర్తుంచుకోవాలి. తత్వము అంటే ఏమిటి? ఋతంచ సత్యంచ భీతా తపసోధ్యజాయత తతో రాత్ర్యజాయత తత సముద్రో అర్ణవః సముద్రాదర్ణవో దధి సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదధత్ విశ్వసమిషతో వసి సూర్యా చంద్రమసౌ ధాత యథా పూర్వమకల్పయత్ దివంచ పృథివీంచ అంతరిక్షమథోస్వః. ఋతము, సత్యము అనేవి తత్ అనేటటువంటి పదార్థం నుంచి వచ్చాయి. అవి వేడిమితో పుట్టినాయి. పోతే వెలుతురు, పగలు అనే అర్థం కూడా ఉంది. కాబట్టి ఆ ముద్రలతో కూడి ఉన్న సముద్రము జనించింది. సముద్రం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ వేడిమి అనేటటువంటి ముద్రలతో వచ్చిందట. అందుకనే సముద్రంలో బడబాగ్ని ఉంటుంది, చాలా పద్ధతిగా ఉండేటటువంటి బడబాగ్ని ఉంటుంది. ఆ సముద్రం నుంచి సంవత్సరము అనేది పుట్టింది. నీళ్లు అనేది పుట్టిన తర్వాతే సంవత్సరం అనేది పుట్టిందండి. ఆపోవా ఇదగుం సర్వం విశ్వభూతాన్యాపః సంవత్సరో వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యత్ సంవత్సరస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై సంవత్సరస్యాయతనం ఆయతనవాన్ భవతి అని ఈ సంవత్సరం దగ్గర ఆపేటటువంటి ఉంటాం మనం. అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి అని అగ్నితోటి మొదలుపెట్టి ఆపోవా ఇదగుం సర్వం విశ్వభూతాన్యాపః అని అగ్ని ఆపముల నుండి సంవత్సరాల దాకా ఎలా వచ్చింది అనే మొత్తము జ్యోతిష శాస్త్రాన్ని ఆ మంత్రం చెప్తుంది. కాబట్టి శాంతి కోసం మనం ఎప్పుడూ ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ ఉంటాము. కాబట్టి సంవత్సరం అనేది పుట్టడానికి సముద్రము అనేది వేడి నుంచి ఉద్భవించటము. ఈ విధాత అనే ఆయన విశ్వాన్ని రాత్రి పగలు అనే కొలతలు రెండింటినీ ఏర్పాటు చేశాడు. విధాత ఏం చేశాడు? రాత్రి పగలు అనే కొలతల్ని ఏర్పాటు చేశాడు అంటున్నాడు. ఇట్స్ ఏ క్యాలిక్యులేషన్ అన్నాడు. కాబట్టి ఆ అద్భుతమైనటువంటి రాత్రి పగలు అనే కొలతలను ఏర్పరిచి ధాత సూర్యుడు, చంద్రుడు, దివము, పృథివీ, అంతరిక్షము అను వాణిని పూర్వము వలె తన నుండి ధాత యథా పూర్వమకల్పయన్ అలా సృష్టించాడు అని చెప్తున్నాడు. చూడండి, ఈ మొత్తం పగలు రాత్రికి కారణం ఏమని చెప్తున్నారు? సూర్యుడు, చంద్రుడు.
పృథివీ. ఇంతకంటే మనకి ఏమైనా సైంటిఫిక్ గా కావాలా అండి? ఈ అమావాస్య ఎక్కడొస్తోంది, ఈ ద్యావా పృథివీ ఏమిటి అన్నప్పుడు సూర్య చంద్రమసౌ ధాత యథా పూర్వం అకల్పయన్ దివంచ పృథివీంచ అంతరిక్ష మధోస్వ. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఇది? ఎంత గొప్ప సైంటిఫిక్ ట్రూత్ ఇది! ఎప్పటిదో వేదభాగంలో మంత్రం. కాబట్టి ఇప్పుడు క్వశ్చన్స్ అయినా ఇప్పుడు మీరు తీసుకుంటారా, మీరు చివరిలో తీసుకుంటారా? ఎట్లా చేద్దామంటారు? చివరి ఇంకా నేను ఆపేస్తాను. అయితే మీ ఇష్టం. ఒక రెండు మాటలు చెప్పేసి ఆపేస్తాను. అయితే ఇదంతా భూమి దేని వల్ల ఉందండి అనే ప్రశ్న వేస్తే సత్యేనోత్తంభితా భూమి సూర్యేణోత్తభితా ద్వౌ ఋతేనాదిత్వా అత్యాంతిష్టంతి దివి సోమో అధిశ్రితః సోమేనాదిత్యా బలినః సోమేవ పృథివీమహి అథో నక్షత్రాణామేషాం ఉపస్థే సోమ ఆహితః సోమం మన్యతే పపివాన్ యత్సంపిం పంత్రో విషధిం సోమం యం బ్రహ్మణో విదుః నతస్వాశ్నాతి కశ్చన. సత్యము వల్ల భూమి నిలిచింది, సూర్యుడి చేత ద్యులోకము నిలిచి ఉంది, ఋతము వల్ల ఆదిత్యులు నిలిచి ఉన్నారు, దివిలోకము సోముడి వల్ల అధిష్ఠించబడి ఉంది. ఆ సోముడిచే ఆదిత్యులు బలవంతులయ్యారు. సోముడి వల్ల పృథివీ పరిమాణం పొందుతూ ఉంది. ప్రస్తుతము సోముడు నక్షత్రముల మధ్య నిలిచి ఉన్నాడు. ప్రస్తుతము సోముడు ఆ నక్షత్రాల మధ్యలో అట్లా నిలిచి ఉన్నాడు. సోముడి నుండి సోమరసము పిండి దాగినట్లుగా భావింపబడుతున్నది. అలాంటి సోమరసే రుచి చూడాలి అని బ్రహ్మమును తెలిసిన వారై ఉండవలెను. ఆ బ్రహ్మాన్ని తెలుసుకోవాలనే దానికి గురువు యొక్క అనుగ్రహం అవసరం. అంటే ఈ సోమరసం అంటే ఏమిటో తెలుసా అండి? సోమరసము జీవానికి గుర్తు. ఈ చంద్రుడి నుంచే ఈ మొత్తము వృక్షాలన్నిటికీ అమృతత్వం వస్తుంది. ఈ సూర్యుడి నుంచి చంద్రుడికి అమృతత్వం వస్తుందట. ఆ చంద్రుడి నుంచి వచ్చేటువంటి అమృతత్వంతో కూడిన జీవులన్నీ జలాన్ని ఆశ్రయిస్తున్నాయట. ఈ జలాన్ని ఆశ్రయించి జీవులు భూమి మీదకి వస్తాయట. ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఈ జీవులన్నిటినీ ఈ కార్తీక మాసం శరదృతువులో చంద్రుడి దగ్గరకు వచ్చి మళ్ళీ ఒకసారి అమృతత్వాన్ని బాగా అనుగ్రహిస్తున్నాడు. ఇది ఈ జీవులు మొత్తాన్ని రావడానికి సూర్యుడు, చంద్రుడు, పృథివీకి వీళ్ళందరికీ ఉన్నటువంటి సంబంధాలని చెప్తూ వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. అయ్యా అందరూ ఒక శ్లోకం చెప్పండి. ఇక్కడతోటి నేను నా వాణికి విరామాన్ని ఇస్తాను. అభ్రశ్యామః పింగ జటాబద్ధ కలాపః పింగ జటాబద్ధ కలాపః ప్రాంశుర్ దండి కృష్ణమృగ త్వక్ పరిధానః సర్వాన్ లోకాన్ ఆవయమానః కవిముఖ్యః పారాశర్వ్యః పర్వసురూపం వివృణోత్ నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే ఉల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః అని చెబుతూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః
గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా. సముద్రం లాంటి మీ జ్ఞానంలో నుంచి మీరు ఎప్పుడు మాట్లాడినా కానీ ముత్యాలాగా మేము ఏరుకోవడానికి ఏదో ఒకటి దొరుకుతూనే ఉంటాయండి. కిందటిసారి కలిసినప్పుడు మీరు గాయత్రి జపం చేస్తున్నప్పుడు పూరక కుంభక రేచకాలు 142 143 అని చెప్పి మనం చాలాసేపు మాట్లాడుకున్నాము. ఆ తర్వాత దాన్ని చేయటానికి కుదిరింది మాకు. అలాగే ఇవాళ మాట్లాడుతూ ఉంటే మీరు గురువు కావాలంటే 12 పౌర్ణములు ఏం చేయాలనేటటువంటిది కానీ, లేకపోతే అసలు వ్యాసుడిని పూజ చేయాలంటే వ్యాసపీఠం పెట్టి ఎవరినన్నా గురువుని తీసుకొచ్చి చేస్తే వ్యాసులు ఎలా ఆనందపడతారనేటటువంటిది కానీ, లేకపోతే మనకి ఈ జలాలు వైదికం అనేది కానీ మీరు చెప్పినట్టు ఈ సత్సంగం పౌర్ణమి రోజు సత్సంగం అనేటటువంటిది మేము ప్రయత్నం చేస్తాం. పౌర్ణమి అనేది తీసేసేయండి, పూర్ణిమ అనే శబ్దాన్నే వాడదాం. అది మొన్న ఈ మధ్య నేను పౌర్ణమాస్యం అని వాడుతూ ఉంటారు కదా, పౌర్ణమి అన్నా. కానీ ఒక గురువు గారు పెద్ద ఆయన పౌర్ణమి అనే శబ్దం వాడకండి, పూర్ణిమనే వాడండి అన్నారు. ప్రతి పూర్ణిమ రోజు సత్సంగం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం, కనీసం జూమ్ లో అయినా సరే తప్పకుండా చెప్తాం. అలాగే మనకి ఇద్దరికి 2 క్వశ్చన్లు ఉన్నాయండి. కిషోర్ చామర్తి గారు ఒకటి అడుగుదాం అనుకుంటున్నారు. చెప్పండి కిషోర్ చామర్తి గారు. శివాయ గురువే నమః. నమస్కారం అండి గురువు గారు. వాసుదేవ నమో నమః. బాగున్నానండి. అయ్యా, ఇప్పుడు మనం ఈ గురు పూర్ణిమ రోజు గురువుల్ని పూజించాలి అనే విషయం ఇంచుమించు మనకి చాలా మంది మనందరికీ తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు నాలాంటి సామాన్యులకు వచ్చే ప్రశ్న ఏంటంటేనండి, ఇప్పుడు షణ్మతాలని ఆరాధించే గురువుల పరంపరలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆ విధంగా పాటిస్తున్నారు. కానీ ఎక్కువగా నాకు కనబడేది ఏంటంటే, ఈ దత్త పరంపరలో కొంచెం రకరకాల గురువులు, రకరకాల అవధూతలు ఇలా ఎంతో మంది వస్తున్నారు. సో వారిని ఈ గురు పూర్ణిమ సందర్భంగా వారిని ఎక్కువ ఆరాధించడం జరగడం కనబడుతూ ఉంది. ఇలాంటివి జరుగుతున్నప్పుడు సామాన్యుడిగా నాలాంటి వాళ్ళు అది మనకెందుకులే అని చూస్తూ వదిలేయాలా, లేకపోతే వారికి చెప్పడానికి ప్రయత్నించాలా, లేకపోతే అది సరైనదేనా? ఇప్పుడు ఇది కలికాలం. కలికాలం పక్కన పెట్టండి, అసలు ఇది కాన్స్టిట్యూషన్ కాలం. మనం ఒక రాజ్యాంగం అనేది ఏర్పరచుకున్నాం. ఆ రాజ్యాంగాన్ని బద్ధులమై ఉన్నప్పుడు బయట మాట్లాడే ప్రతి అక్షరము, నలుగురిలో మాట్లాడేటటువంటి ప్రతి అక్షరము ఆచితూచి కొలుచుకొని ముందరికి వెళ్ళాలి. మీరు చెప్పేటటువంటి మాట వింటారు అని నమ్మకం ఉన్న ఎవరికైనా మీరు మంచిని బోధించండి. మీరు చెబుతారు, మీరు చెబితే కూడా వినరు అనుకుంటే వాళ్ళకి చెప్పి వృధా. కాబట్టి మనం అందరం చేయాల్సినటువంటి పని ఏమిటంటే, మనం ఆచరిస్తూ ఉందాము. మనల్ని ఎందుకు ఆచరిస్తున్నారు అని అడిగినప్పుడల్లా ఈ విషయాన్ని చెప్పుకుంటూ వెళ్దాం. కానీ ఒక్క విషయం అయితే, గురు పూర్ణిమ రోజు ఎవరిని పూజించాలయ్యా అంటే, మీరు అన్నట్టుగా షణ్మతాలు రకరకాలుగా వస్తాయి. కానీ ఈ షణ్మతాలు వ్యాసుల వారిని గురువుగా అంగీకరిస్తాయి. కాబట్టి వ్యాసుల వారిని పెట్టుకొని పూజ చేయని పూర్ణిమ కాదు, అది గురు పూర్ణిమ అయ్యే అవకాశం లేదు. కేవలం గురు పూర్ణిమ రోజు ఏ సిద్ధాంతం వాళ్ళైనా వ్యాసుల వారిని పూజ చేయాల్సిందే. ఈ విషయాన్ని మాత్రం ఘంటాపదంగా మనం అందరం చెప్తాం. వాసుదేవ. సాయికిరణ్ గారు, మన అనంత్ సాయి గారి క్వశ్చన్ మీరు అడిగేయండి. చెప్తానండి. అనంత్ సాయి గారు అడుగుతున్నారండి, ఇందాక మీరు వాయసు తీర్థం అని రిఫర్ చేశారు. వాయసు తీర్థం అంటే ఏంటో చెప్తారా అని అడుగుతున్నారండి. ఈ వాయస తీర్థము అనేటటువంటిది మనందరికీ కూడా పరమహంసలు అయినటువంటి వాళ్ళందరికీ కూడా, ఇప్పుడు గంగాదేవికి ఒక సందర్భంలో ఆవిడకి పాపము అనేది చుట్టుకొని మొత్తం కాకిలాగా నల్లగా తయారైపోయింది కదా. ఆవిడ తన పాపాలన్నిటినీ తీసేసుకోవడానికి
హంసల దీవికి వెళ్ళి హంసల దీవిలో కృష్ణానది దగ్గర స్నానం చేసింది, ఆ సముద్రంలో కలిసే దగ్గర. వెంటనే ఆవిడ పాపాలన్నీ పోయినాయి. ఆ వాయసానికి పాపాలన్నీ పోయి మళ్ళీ హంసగా ఎలా మారిందో, తెల్లగా శుద్ధ స్ఫటికంగా ఈ సమస్తమైనటువంటి పాప భాండాగారాన్ని మొత్తాన్ని తీసేసేటటువంటి వాయస తీర్థం అని శ్రీమద్ భాగవతాన్ని అంటారు. వెరీ గుడ్. చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. ఏమన్నా ఉన్నాయా ప్రశ్నలు? ఇంకేం ఉన్నట్లేదు. ఐ థింక్ ప్రాబ్లీ వి కెన్ మూవ్ టు ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద. నేను ప్రస్తుతము ఇప్పుడు ఇక్కడ నన్ను ఒక సంవత్సరం నుంచి బ్రహ్మకుమారి వాళ్ళు అయ్యా మా ఆశ్రమానికి రండి 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 అని బాగా పిలుస్తున్నారు. మౌంట్ ఆబు యొక్క మహాత్మ్యం నాకు ముందు నుంచి తెలుసు. మాది కౌండిన్యస గోత్రం కాబట్టి మాకు ఋషులు ఎవరు ఉంటారయ్యా అంటే వాసిష్ఠ, మైత్రావరణ, కౌండిన్య, త్రయార్షి అయ్యా. ఈ వశిష్ఠుల వారి యొక్క స్థానం ఇది, ఆది గురుస్థానం. అందుకనే ఆది గురు శిఖరం అని ఇక్కడ పేరుంది. సో ఇదంతా చూడాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చి వాళ్ళు నన్ను వాళ్ళ వేదిక మీద ఉపన్యాసం చెప్పండి అని అడిగారు. ఏవైనా 4 మంచి మాటలు చెప్పండి, మీ సిద్ధాంతం ఏదైతే అది చెప్పండి అన్నారు. మేమేది నమ్ముతున్నామో దాన్ని మాట్లాడండి అనలేదు. అన్నప్పుడు 15,000 మంది ముందర కూర్చొని ఉన్నారు. మీరందరూ బొట్టు పెట్టుకుంటే బాగుంటుందండి, మీరందరూ తిలక ధారణ చేయటం చాలా యోగ్యమైంది అనే విషయం ఒకటి చెప్పి, ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పవి 3 ఉన్నాయి. మనోవాక్కాయ కర్మలతోటి మనం తపస్సు చేస్తాము. మనస్సుతోటి చేసేటటువంటి తపస్సు వాక్కుతో. శరీరానికి తపస్సు బలం, అన్నం పెడతాం మనం, దీనికి ఆహారం అంతా ఇస్తాం కదా శరీరానికి. అదంతా కూడా ఒక తపస్సు. సమయానుకూలంగా ఈ టైంకి భోజనం, ఈ టైంకి ఆహారం, ఈ టైంకి ఆహారం అనేది ఒక తపస్సు. దీన్ని ఎవడు తప్పట్ల, దీన్ని ప్రతివాడు చాలా శ్రద్ధగా సమయానుకూలంగా. అయితే ఈ తపస్సులో విషమయ పదార్థాలను తెచ్చిపెట్టుకుంటుంది కాబట్టి శరీర తపస్సు కొంచెం పాడైపోతుంది. ఒకటి. మరి వాక్కుకి తపస్సు ఏమిటండి అంటే సత్యమే వాక్కుకి తపస్సు. అబద్ధం మీద ఏదీ నిలవదు. చిన్న వయసు నుంచి తల్లి పిల్లవాడికి గోరి అన్నం ఎలా పెడుతుందో వాడి మనస్సుకి కూడా, వాడి యొక్క వాక్కుకి కూడా సత్యము అనేటటువంటిది కూరి పెట్టాలి పిల్లవాడికి. లేకపోతే వాడు అసత్యం ఆడి కొంప ముంచుతాడు, ఇల్లు మొత్తం నాశనం అవుతుంది, మొత్తం సమాజం నాశనం అవుతుంది. ఇది వాళ్ళకి ఇచ్చినటువంటి సూచనప్రాయమైనటువంటి అభిప్రాయం. సత్యం మీద నిల్చొని ఉండాలి. ఇక 3వది ఏం చెప్పానయ్యా అంటే మనస్సు. మనస్సుకు ఆహారం ఏమిటి అంటే ధర్మము మనస్సుకు ఆహారం. కాబట్టి చిన్న వయసు నుంచి ధర్మాన్ని బోధించాలి మనస్సుకి, లేకపోతే వాడిని వాడు కాల్చుకొని తల్లిదండ్రుల్ని, సమాజాన్ని కాలుస్తుంది. అందుకని ఈ 3 ఉండాలి అనే విషయాన్ని నిన్న రాత్రి ఉపన్యాసంలో, మొన్న ఉపన్యాసంలో వాళ్ళకి చెప్పాను. అది హిందీలో ఉంది. బహుశా మీ గ్రూప్ లో మా సంజయ్ గారు కొంచెం రాజగోపాల్ గారికి అది పెట్టరా అని చెబుతూ, మీ అందరి అనుమానాలు నేను అనుకోవటం నాకు తోచినంతలో నేను చెప్పగలిగినంతలో చెప్పాను అని చెప్తూ, పూర్ణంగా చెప్పనందుకు అన్యథ అనుకోవద్దని చెబుతూ, చెప్పలేని పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ సోషల్ మీడియాలో కానీ బయట నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడలేను కాబట్టి నా మీద కొన్ని వేల కళ్ళు తదేకంగా చూస్తున్నాయి. నా హృదయాన్ని అర్థం చేసుకోగలిగే హృదయం మీకుందని మీ హృదయానికి అర్థమయ్యేట్టు సమాధానం చెప్పాను. స్వస్తి. వాసుదేవ. ఇంకొక చిన్నదండి నా గురుగారు, గురు పూర్ణిమ సందర్భంగా ఒక్కసారి మీ ద్వారా భారతీ తీర్థ స్వామి వారి గురించి, విధిశేఖర భారతీ స్వామి గారి గురించి ఏదైనా ఒక రెండు మాటలు వారిని కూడా మనం తలుచుకున్నట్టుగా ఉంటుంది. అసలు వాళ్ళని తలుచుకోకుండా మనం ఏది చేయకూడదు. అందుకనే నేను శ్లోకం వారిది చెప్పందే ఎప్పుడూ మొదలు పెట్టను. శృంగగిరిలో గురు పూర్ణిమకి చాలా విశేషంగా పూజ చేస్తారు. బియ్యం అన్ని పోసి నిమ్మకాయలు పెట్టి అందరినీ ఆవాహన చేసి గురువులందరినీ చాలా విశేషమైనటువంటి పూజ జరుగుతుందండి. భారతీ తీర్థస్వామి వారి గురించి ఒక్క ముక్కలో చెప్పాలి అంటే, ఇవాళ మౌనంగా ఉండి మాట్లాడేటటువంటి ఆయన ఎవరైనా ఉన్నారు అంటే భారతీ తీర్థస్వామి వారు. ఇవాళ భూమి మీద ఎవరు తిరుగుతూ ఉండి కూడా తిరగకుండా ఉంటారో
వారు భారతీ తీర్థస్వామి. ఎవరు తిరగకుండా ఓ దగ్గర ఉండి తిరగగలరో వారు భారతీ తీర్థస్వామి. ఎవరు మౌనంగా ఉండి మాట్లాడతారో వారు భారతీ తీర్థస్వామి. అలాంటి భారతీ తీర్థస్వామి వారు అలాంటి మహాత్ములైన యతీంద్రులు పూర్తిగా చిన్న స్వామి వారిని, విధుశేఖర భారతీ స్వామి వారిని తీసుకొని వచ్చిన తర్వాత నాకిగ లౌకిక ప్రపంచంతో సంబంధం లేదు అని అంచు వస్త్రాలను వదిలిపెట్టి, అన్నిటినీ వదిలిపెట్టి ఆ ఆశ్రమం దాటి బయటికి రాకుండా అక్కడే తపస్సు చేసుకుంటూ ఆ శృంగగురిలోనే ఉంటూ బయటికి సంచారం కూడా ఆపి తపస్సు ఎంత ప్రధానమైనటువంటిది, బాధ్యత అనేది ఎంత సక్రమంగా ఇవ్వాలి, ఆ బాధ్యతల నుంచి పక్కకు వచ్చి ఎంత సక్రమంగా తపస్సులో జీవించాలి, వారి హృదయము ఎక్కడ తిరిగినా ఎన్ని చోట్ల పర్యటన చేసినా ఎక్కడ ఉండాలి అనేది ఇప్పుడు మనకి తెలుస్తోంది. దాన్ని చూసి నేర్చుకోవాలి. భారతీ తీర్థస్వామి వారు ఎక్కడికి అడుగు పెడితే అక్కడికి ఋష్యశృంగుడు వెళ్తాడు, దీంట్లో అనుమానం ఏం లేదు. ఆయన తిరుపతి వెళ్ళారు, 3 ఏళ్ల నుంచి నీళ్లు లేవు. ఆయన ఒక్కసారి అడుగు పెట్టేటప్పటికీ 3 ఏళ్లకి సరిపడా నీళ్లు వచ్చేంత వర్షం పడ్డది. 3 ఏళ్ల దాకా ఇక మాకు నీళ్లకి ఢోకా లేదండి, మీరు వచ్చారు అని. ఇది తిరుమలలో ప్రత్యక్షంగా రికార్డ్ అయిన విషయం, నేను చెప్తున్నది కాదు. ఇక విధుశేఖర భారతీ స్వామి వారు వాళ్ళందరూ కూడా అష్టమూర్తి స్వరూపం. జలాల్ని ఎవరు ఆధీనంలో ఉంచి ఇచ్చేయగలరో వాళ్ళని అష్టమూర్తి స్వరూపం అంటారు. అలా అష్టమూర్తుల్లో జలమూర్తి స్వరూపం అది కదా. అందుకనే శంకరాచార్యుల వారు కమండలంలో మొత్తం నర్మదా నదిని అట్లా తీసుకొచ్చి నిక్షిప్తం చేశారు ఒక్క కమండలంలో. వాళ్ళకి జలాల యొక్క సారాల్ని ఆవాహన చేయటం ఎట్లాగో తెలుసు. అంటే ఎలా అయితే దేవతా కళల్ని కలశంలో నీళ్లల్లోకి మనం ఆవాహన చేస్తామో, విగ్రహంలోంచి ఇక్కడికి తీసి లేదా కొబ్బరికాయలోకి తీసి మళ్ళీ పునః విగ్రహాలు పెట్టినప్పుడు చేస్తామో, అలా నదిలో ఉండే నదీ దేవతని మొత్తాన్ని ఒక కమండలంలోకి ఆవాహన చేసేసారు ఆదిశంకర భగవత్పాదాచార్య. అట్లా ఆవాహన అంటే ఏ సూత్రం పట్టుకుంటే మొత్తం నదంతా వచ్చేస్తుందో అది తెలుసు వాళ్ళకి. కాబట్టి అలా తీసుకొచ్చారు. అలా విధుశేఖర భారతీ స్వామి వారు ఒకసారి మధురై వెళ్ళారు. వెళ్ళినప్పుడు మధురైలో వారి దగ్గరికి ఎప్పుడో అభినవ విద్యాతీర్థ స్వామి వారు ఉండగా వారు ఇట్లా అక్షతలు చల్లి ఓ బావి తీసామండి, మా ప్రాంతం అంతా మంచినీళ్ళకి ఇదే వాడుకుంటాం, మాకు మంచినీళ్ళు ఎక్కువ దొరకవు, అలాంటి బావి బాగా పూర్తిగా ఎగిరిపోయిందండి, ఏమీ లేకుండా పోయింది, 10 సంవత్సరాలైంది అన్నారు. 10 కాదు 30 సంవత్సరాలైంది, 20 సంవత్సరాలైంది మేము నీళ్లు చూడక అని చెప్పారు. అని చెబితే అప్పుడు విధుశేఖర భారతీ స్వామి వారు ఒక కొబ్బరికాయ మంత్రించి అన్ని అక్షతలు ఇస్తే ఆ అక్షతల్ని తీసుకొని వెళ్ళి ఆ బావి దగ్గర వాళ్ళు భక్తి శ్రద్ధలతో చల్లుకుంటే స్వామివారి క్యాంపు 2 రోజుల్లో అయిపోతుంది. వారిట్లా బయలుదేరి అడుగు వేయడము, ఆ బావి లోపల పూర్ణముగా నీళ్లు ఏ పూడికా తీయకుండా మళ్ళీ నీళ్లు వచ్చేస్తాయి. కాబట్టి అంతటి మహాత్ములైనటువంటి యతులు ఉన్నారు కాబట్టి వాళ్ళు నిత్యము చంద్రమౌళీశ్వర ఆరాధన, శారదా అమ్మవారికి శ్రీచక్రానికి ఆరాధన చేస్తున్నారు కాబట్టి విశ్వం అంతా కళ్యాణమయంగా ఉంది. ఈ మాత్రమైనా ఉంది అంటే అలాంటి మహానుభావులు ఉండబట్టే. నేను ఇంకొక ప్రత్యక్ష ఉదాహరణ, మొన్న శంకర జయంతి కాశీలో చేశాం. కాశీలో శంకర జయంతి చేసినప్పుడు సామవేదం బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఉపన్యాసం చెప్తున్నారు. ఈ చెప్పేటటువంటి సమయంలో వెనకాల ఉన్నటువంటి పరదాలు, కుర్చీలు, ముందర ఉన్నటువంటి పరదా అన్ని ఎగిరిపోతూ పెద్ద గాలులు వచ్చినాయండి. పఠాలన్నీ కొట్టుకుంటున్నాయి. కొట్టుకుంటుంటే మేము ఏ ఉత్సవం చేసినా ముందు స్వామివారి దగ్గరికి వెళ్తాం. విధుశేఖర భారతీ స్వామివారు ఒక కొబ్బరి పూర్ణ ఫలాన్ని నాకు ఆశీర్వచనంగా ఇచ్చారు. నేను ఆ పూర్ణ ఫలాన్ని తీసుకొని వెళ్ళి వేదిక మీద కూర్చున్న 1000 మంది సాక్షి, నేను ఒక్కడిని కాదు. ఆ వేదిక మీద షణ్ముఖ శర్మ గారు, ఇంకా ప్రముఖులు, అక్కడే ఉండేటటువంటి చింతామణి గణపతి గారు, అక్కడే ఉండేటటువంటి మిగతా మహానుభావులు చాలా మంది ఉన్నారు. ఆ ప్రాంతాన్ని గుర్తించేవారు మా భక్త బృందం అంతా. నేను తీసుకొని ఆ కొబ్బరికాయ ఇలా తీసుకొని పూర్ణ ఫలాన్ని పట్టుకొని కూర్చున్న వేదిక మీద, స్వామి మీరే దిక్కు అని విధుశేఖర భారతీ స్వామి వారికి నమస్కరించి కొబ్బరికాయను పట్టుకుంటే గంగా నది కరెక్ట్ గా మనం ఒక 1000 అడుగులు నడిస్తే ఉండేంత దూరం ఉంటుందండి మేము తీసుకున్న ప్రాంతానికి. నదిలో నీళ్లు పడుతున్నాయి, ముందర నీళ్లు పడుతున్నాయి, మేము కూర్చున్న వేదిక మీద చుక్క నీళ్లు లేవు. మొత్తం ఉరుములు, మెరుపులు, పెద్ద పెద్ద మేఘ గర్జన. 1 గంట సేపు ఉపన్యాసం సాగిందండి. మా ఉపన్యాసమై షణ్ముఖ శర్మ గారు కారు ఎక్కుతుంటే వర్షం పడింది. దబదబ. ఇదే గురువు యొక్క అనుగ్రహానికి గుర్తు. అంతటి మహానుభావులు. మనం విశ్వాసంతో గురువులను ఆశ్రయిస్తే మనకి కానటువంటి పని అనేది లేదు.
కాబట్టి అలాంటి మహాత్ముల యొక్క పదపద్మాల్ని మరొక్కసారి గుర్తు చేసుకోమని నమస్కరించుకునేటువంటి అవకాశాన్ని నాకు కలిగించిన వేదగాయత్రి పరిషత్ సభ్యులందరికీ, మా రాజగోపాల్ గారికి, కిషోర్ చామర్తి గారికి, సాయి కిరణ్ లక్కరాజు గారికి అందరికీ పేరు పేరున నేను నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియపరచుకుంటూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. విడపర్తి కృష్ణ ప్రభాకర శర్మ, కార్తికేయ శర్మ చక్కగా అద్భుతంగా అతను శ్లోకాలు చెప్పాడు. ఆ తల్లులు చాలా అద్భుతంగా పాట పాడారు. వాళ్ళు కూడా పాట వినేటువంటి భాగ్యం కలిగింది. వాళ్ళకు కూడా ఆశీస్సులు చెప్తూ స్వస్తి. ఒక సందేహం అడగచ్చా? మీరు 4 వేదాలు చెప్తే అక్కడ 3 వేదాలే ఉంటాయని, అక్కడ 3 ఆదిత్య హృదయంలో ఋగ్యజు సామపారగః అని 3 వేదాలే చెప్తారు. లలితా సహస్రంలో కూడా త్రివర్గ నిలయ అని చెప్తారు. ఈ 4వ వేదం ఎలా వచ్చిందండి? ఇప్పుడు ఇదొక పుస్తకం నాన్న. ఈ పుస్తకం ఇదిగో ఇక్కడ 1 కోసాను, ఇక్కడ 2 కోసాను, ఇక్కడ 3 కోసాను. 3గా నేను కోసింది. 1, 2, 3 ముక్కలు ఎన్నైనాయి? 3 అండి. 3 కాలేదు. నేను 3గా విభజిస్తే ముక్కలు 4 వస్తాయి. 1 మిగిలి ఉంటుంది కదా ఆ పక్కకి. అందుకని ఆయన విభజించింది త్రయీగానే. అర్థమైందా నేను అడిగింది నీకు? నేను చెప్పింది అర్థమైందా నాన్న? ఇగో ఇక్కడ కట్ చేశాను. ఇప్పుడు ఒక ఇక్కడ కట్ చేసా, 2వ ముక్క పక్కకు వచ్చింది. ఇక్కడ కట్ చేసా, 3వ ముక్క వచ్చింది. ఇక్కడ ఏం మిగిలింది? 4వది మిగిలిందా? ఆయన విభజించింది త్రయీగా, ఉత్పత్తి అయినటువంటిది 4. అందుకని త్రయీ అనే శబ్దం వాడినటువంటి దగ్గరల్లా 4 అని చెప్పుకోవాలి. ప్రధానంగా ఋగ్యజుస్సామ అనే త్రయీని ఖండిస్తే అనంతావై వేద కాబట్టి ఆ అనంతంలో ఒక భాగంగా మిగిలి ఉన్నటువంటిది ఆ 4వ ముక్క ఏదైతే ఆయన సమకూర్చుకున్నటువంటిది, మనకు అందించాల్సిన ద్రవ్యం అని సమకూర్చుకున్నది అందులో 4వ ముక్క అథర్వమైంది. రాజగోపాల్ గారు ప్లీజ్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పండి. లేదు, సంజయ్ గారు ఉన్నారు. సంజయ్ గారు మీరు ప్లీజ్. హలో, వాయిస్ వినపడుతోందండి? వినపడుతుంది. ఓకే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. మనందరి ఆరాధ్య దైవం అయిన గణానన సమేత శ్రీ ఉమామహేశ్వర్లకు మనస్పూర్వక నమస్కారములు అందజేస్తూ, పూజ్య గురువుల పాదపద్మములకు నమస్కారములు. పూజ్య గురువు గారు వాత్సల్యంతో చైతన్యభరితమైన భాష్యము అందజేసినందుకు ధన్యవాదములు తెలుపుతూ, ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన వేదగాయత్రి పరిషత్ వారికి అభినందనలు, ధన్యవాదములు. అలాగే గోసేవ వేద పాఠశాల ప్రస్తుతం రాజమండ్రిలో ఒక క్షేత్ర నిర్మాణం చేయబోతున్న తత్వం చారిటబుల్ ట్రస్ట్ వారికి హృదయపూర్వక ధన్యవాదములు, అభినందనలు. ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న పిల్లలందరికీ అభినందనలు. ప్రార్థన చెప్పిన చిరంజీవి కార్తికేయ, చిరంజీవి వీరలక్ష్మి, చిరంజీవి మయూకి, చిరంజీవి కార్తీక్, చిరంజీవి చంద్రమౌళి, అలాగే శ్రీమతి నాగమణి గొల్లకోట గారికి అభినందనలు, ధన్యవాదములు. ఎంసీ వహించిన శ్రీ సాయి కిరణ్ లక్కరాజు గారికి అభినందనలు, ధన్యవాదములు. రాజగోపాల్ గారికి అభినందనలు, ధన్యవాదములు. ఈ కార్యక్రమంను జూమ్ ద్వారా మరియు ఫేస్బుక్ లైవ్ ద్వారా పాల్గొన్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదములు. శివ చైతన్య స్వరూపమైన పూజ్య గురువుల సర్వదా మనందరికీ ఆధ్యాత్మిక ధర్మ పదంలో ఇలాగే ముందుకు నడపాలని వారిని ప్రార్థిస్తూ, మరొక్కసారి వారికి కృతజ్ఞతలు, ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతూ, శ్రీరామ జయ రామ, జయ జయ రామ, జయ హనుమాన్. ధన్యవాదములు.
అయ్యా ఒక మాట, ఒకే ఒక్క నిమిషం తీసుకుంటా. రాజమండ్రిలో ఒక అద్భుతమైనటువంటి క్షేత్రాన్ని మనం నిర్మించబోతున్నాం. రాజమండ్రికి కాకినాడకి మధ్యలో. దీని యొక్క లక్ష్యం ఏమిటి అంటే సైంటిఫిక్ వేలో సనాతన ధర్మాన్ని ఎలా పరిరక్షించాలి విశ్వం మొత్తంలో. అందరికీ సైంటిఫిక్ అప్రోచ్ ఉంది, మనకు ఒక లాంగ్ టర్మ్ ఆలోచనతో సైంటిఫిక్ అప్రోచ్ తోటి మనం ఎప్పుడూ ధర్మ పరిరక్షణ చేసే ప్రయత్నం పూర్వీకులందరూ చేశారు, కానీ ప్రస్తుత కాలంలో తగ్గించేశాం. ఎవరి సంస్థ వాళ్ళది, ఎవరి దాకా వాళ్ళది, మేము మా ఇల్లు, మా గోత్రం, మా పేరు, మా కుటుంబం దాకానే ఉంటుంది. కాబట్టి అసలు వీళ్ళందరినీ ఎలా కలపాలి, సైంటిఫిక్ అప్రోచ్, ఎలాంటి దాడులు మన మీద అవుతున్నాయి, వీటిని ఎదుర్కోవాలంటే 30 ఏళ్లకు ఉండాల్సిన పథకం ఏమిటి, ఇదంతా కూడా నిర్ణయిస్తూ ఒక ఆశ్రమాన్ని అద్భుతంగా కాకినాడకి రాజమండ్రికి మధ్యలో రకరకాలైనటువంటి దాడులు పెరిగినాయి కాబట్టి ఆ ప్రదేశం వేదంలా ఆ ప్రదేశం నుంచి ఆరంభం చేయాలి. ఎక్కడ ఇబ్బంది ఉందో అక్కడి నుంచే యుద్ధం చేయాలి. అందరూ హైదరాబాద్ లో సంస్థ పెట్టి ఇంకెక్కడో సంస్థలు పెట్టడం కాదు, ఎక్కడ సమస్య ఉందో ఆ ప్రదేశానికి వెళ్ళి యుద్ధం చేయాలనే ఉద్దేశంతో అక్కడ ఒక అద్భుతమైన రీసెర్చ్ సెంటర్, తత్వం చారిటబుల్ ట్రస్ట్ ఒక అద్భుతమైనటువంటి ఏర్పాటు చేయబోతున్నాం. విశ్వజనీనంగా తత్వం చారిటబుల్ ట్రస్ట్ తరఫున చేయబోతూ ఉన్నాం. నేను మా రాజగోపాల్ గారికి దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ నేను అందజేస్తాను. దీన్ని విశ్వవ్యాప్తం చేసేటటువంటి ఒక సంస్థ కింద, మనకున్న అన్ని పరిచయాల్లో ఒక కామన్ సంస్థ కింద ఈ తత్వం చారిటబుల్ ట్రస్ట్ ని తయారు చేయాలని, పూర్తి వైదికానికి ఒక ముఖంగా ఉండాలని, ఆ తత్వం చారిటబుల్ ట్రస్ట్ లో తరఫున ఆ ప్రదేశంలో కట్టబోతోంది కూడా అగ్నిహోత్రుడి దేవాలయం. మొట్టమొదటిగా పంచాయతన సమేతం దేవతలు ఉన్నా, శంకరులు శారదా అమ్మవారు ఉన్నా, అగ్నిహోత్రుడికి భారతదేశంలో దేవాలయం లేదు. ఈ అగ్నిహోత్రుడికి అవసరమైనటువంటి దేవాలయాన్ని మనం ఇక్కడ రాజమండ్రి దగ్గర చక్కగా ఒక చెరువు ఉంది, చెరువు మీద మొత్తం మట్టిని తీసుకొని ఆ చెరువు మీద ఈ అగ్నిని కడితే మనకి పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనేటటువంటి పాంచభౌతికమైన ఈ తత్వాన్ని మొత్తాన్ని తీసుకొస్తూ క్షేత్ర నిర్మాణం జరగబోతోంది. మీరందరూ కూడా అందులో సభ్యులై ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇందులో ఏ ప్రతిఫలాపేక్ష లేదు, కేవలం సేవే పరమలక్ష్యము అన్నట్టుగా అందరం కలిసి ధర్మ పరిరక్షణ చేయాలి అని నేను కోరుకుంటూ, సంస్థ గురించిన చాలా సూక్ష్మమైనటువంటి వివరం చెప్పాను. స్థూలంగా ఇది చాలా విశేషమైన ప్రాజెక్టు. ఇప్పటికే మనకి అక్కడ కట్టడానికి భూమి ఒక 4 ఎకరాలు సిద్ధమైంది, ఇంకో 6 ఎకరాలు సిద్ధం కాబోతోంది. తర్వాత దగ్గర దగ్గర ఒక 7-8 కోట్ల రూపాయల దాకా రొక్కము కూడా ఏర్పడింది ఇప్పటికే మనకి. ఇంకా దాన్ని విస్తృతంగా చేయాలని, భారీ స్థాయిలో కట్టాలని, ఒక సైంటిఫిక్ రీసెర్చ్ అప్రోచ్ తోటి ఉండాలి అని ఆలోచనతో పీఠాలన్నింటినీ కూడా ఏకీకృతం చేసే పాయింట్ కింద అది ఉండాలి అని కోరుకుంటూ ఈ సంస్థను ఆరంభం చేస్తున్నాం. మీరందరూ కూడా ఇందులో సభ్యులుగా ఉండాలని మన ఆస్ట్రేలియా నుంచి రిప్రజెంట్ చేస్తూ సాధ్యమైనంత మందిని కలుపుకుంటూ ఒక సంస్థని మనం తత్వం చారిటబుల్ ట్రస్ట్, దీనికి తత్వం అని ఎందుకు పెట్టాను అంటే ఇదివరకు ఆదిశంకర భక్త సమాజం అని ఉండేది. ఇక్కడి నుంచి ఏ చిన్న తప్పు జరిగినా ఆదిశంకర అంటుంటారు. ఆ మాట ఇక వినకూడదు, ఎవరి పేరు వాడటానికి వీలు లేదు అని తత్వం అని ఒక చిన్న ముక్కలో దాన్ని రిజిస్టర్ చేయడం అయింది. ఈ తత్వం చారిటబుల్ ట్రస్ట్ తరఫున రీసెర్చ్ అనే పదం వాడుతున్నాం అన్నిటికీ. అంటే నేను గుడి కట్టట్లా, రీసెర్చ్ సెంటర్ కడుతున్నా. ఎందుకు కడుతున్నానయ్యా అంటే ఎండోమెంట్స్ తీసుకోదు, చక్కగా రాళ్ల మీద పాలు పోస్తే ఎందుకు అరిగిపోతుంది, గుళ్ళు గాలికి ఈ రాతి కట్టడాలు ఎందుకు అరిగిపోతున్నాయి, ఇలాంటి రీసెర్చ్లన్నీ చేయడానికి మేము కట్టుకునేటువంటి రీసెర్చ్ స్టేషన్ అని పేరు పెట్టేదాన్ని అయ్యా. కాబట్టి ఘనంగా మనం అందరం కలిసి చేద్దామని చెప్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి. ధన్యవాదాలండి, చాలా సంతోషం. మీరు ఎక్కడో ఉండి ఎక్కడో మీరు వేరే ప్రవచనాలకు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి మాకు సమయం కేటాయించారు, చాలా సంతోషం అండి. మళ్ళీ మీతో టచ్ లో ఉంటాను. మీ కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా చేర్చుకోండి, మేము మా చేతన సాయంతో చేర్చుకోండి కాదు, అందరం కలిసి చేద్దాం. ఇది మనందరిది. వేదము కోసం ఏదైనా సరే పాటుపడి చేద్దాం. ఈ ఉపాధి శాశ్వతం కాదు, ఇది ఉండగా మంచి పని చేస్తే చేసిన పని శాశ్వతం, అది మన వెంట ఉంది. స్వస్తి. తప్పకుండా.
నేను రికార్డింగ్ ఆపేదాన్ని రికార్డింగ్ ఆపేసేసేయండి.